Discover the secret to timeless vitality with CureCell Mystic Rejuvenation. From the heart of Singapore, we blend nature's finest: Swiss apple and grape stem cells, American blueberry, acai berry, Japanese astaxanthin, and more. Boost your energy, strengthen immunity, and glow with youth. Embrace wellness with every serving of our all-in-one formula. Elevate your health journey today with CureCell, where science meets nature's best. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, మనం ఇవాళ క్యూర్సెల్ అనే ప్రోడక్ట్ పైన ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాము. సో ఇది మన బాడీ పైన ఎలా పనిచేస్తుందని మనం ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేసి ఇవాళ చూద్దామండి. సో ముందుగా మనము 3 గ్లాసులో 3 వాటర్ శాంపిల్స్ తీసుకున్నామండి. తర్వాత బెటడిన్ సొల్యూషన్, రైట్, ఈ సొల్యూషన్ ఒక గ్లాస్లో కొద్దిగా పోస్తున్నానండి. సో బెటడిన్ సొల్యూషన్ వేసినాక గ్లాస్ అంతా నల్లగా మారిపోయింది కదా. ఇందులో ఒక చిన్న వైట్ పేపర్స్ అండి, 2 వైట్ పేపర్స్. ఈ 2 వైట్ పేపర్స్ని నేను నలిపి ఈ గ్లాస్లో వేస్తున్నాను. ఓకే, బాగా నానుతున్నాను, రైట్, కొద్దిసేపు బాగా నానుతున్నాను. సో బాగా నానిన తర్వాత మనం చూసినట్లయితే ఈ వైట్ పేపర్స్ బాగా నల్లగా అయిపోయినాయి, చెడిపోయినాయి, రైట్. సో ఈ పేపర్లని మనం ఇప్పుడు 2వ గ్లాసు ప్లెయిన్ వాటర్, రైట్, ప్లెయిన్ వాటర్లో వేస్తున్నాం. ఇందులో ఈ పేపర్ని కూడా బాగా కొద్దిసేపు నానబెట్టాం. సో 3వ గ్లాస్లో మనం మన క్యూర్సెల్ ప్రోడక్ట్ ఉంది కదండి. సో దీన్ని మనము ఈ శాచెట్ని మనం సిజర్తో నీట్గా కట్ చేసుకొని 3వ గ్లాసులో మనము ఈ పౌడర్ కాస్త వేస్తున్నాం. రైట్, వేసి మనము కొద్దిగా దాన్ని బాగా మిక్స్ చేసుకుంటాం. ఇది వచ్చేసి మన క్యూర్సెల్ ప్రోడక్ట్ వాటర్ అండి. ఇది వచ్చేసి ప్లెయిన్ వాటర్, రైట్. ఇప్పుడు ఈ పేపర్ని మనము బయటికి తీస్తున్నాం. వైట్ పేపర్ కాస్త ఎలా నల్లగా తయారైంది చూశారు కదా. సో ఇప్పుడు ఇదే మన క్యూర్సెల్ వాటర్లో, మనం క్యూర్సెల్ వేసిన వాటర్లో కాస్త పెడుతున్నామండి. ఓకే, మీరు కనుక బాగా చూసినట్లయితే ఈ నల్లగా మారిన పేపరు మన క్యూర్సెల్ ప్రోడక్ట్ ఏం చేస్తుంది మీరు చూస్తున్నారు కదా. నల్లగా మారిన పేపర్ని వైట్గా తయారు చేస్తుంది. చూసారా మీరు, కలర్లో చాలా మార్పు వచ్చింది. అది నార్మల్ వాటర్లో వేస్తే నల్లగా ఉంటుంది. మనం మన క్యూర్సెల్ ప్రోడక్ట్ వేసి మనము దీంట్లో కాసేపు నానబెట్టిన తర్వాత ఎలా ఉన్నాయి పేపర్ అంటే వైట్గా ఉన్న పేపరు వైట్గా తయారైపోయింది, నల్లగా. అంటే ఇది క్యూర్సెల్ ప్రోడక్ట్ మన బాడీలో కూడా ఇంత పనిచేస్తుంది. మన బాడీని మొత్తం క్లీన్జింగ్ చేసేసి డిటాక్సిఫికేషన్ చేసి మన బాడీని మొత్తం హెల్తీగా ఉంచుతుంది. దిస్ ఈస్ క్యూర్సెల్ ప్రోడక్ట్. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ కాంటాక్ట్ అస్. అందరికీ నమస్తే అండి, నేను డాక్టర్ తులసి. ఇది క్యూర్సెల్ సింగపూర్ ప్రోడక్ట్. ఇందులో యాపిల్ స్టెమ్ సెల్, గ్రేప్ స్టెమ్ సెల్ మరియు ఆస్తాజాంతిన్, కోయంజిన్ క్యూటెన్ వంటి హైలీ మాలిక్యూల్తో తయారు చేయబడిన ఈ ఇమ్యూనిటీ బూస్టరు మన శరీరంలో ఎటువంటి ప్రాబ్లంనైనా మంచి రిజల్ట్తో తగ్గించగలదు. మోకాళ్ళ నొప్పులు, దీర్ఘకాలికమైన చర్మ వ్యాధులు, సోరియాసిస్ వంటివి, మరియు షుగర్, గ్యాంగ్రీన్, పుండ్లు, అనేక రకమైన మిరాకిల్స్ రిజల్ట్లు ఇది ఉందండి. లైవ్ రిపోర్ట్స్, రిజల్ట్లు ఉన్నాయి. కావాల్సిన వారు కాంటాక్ట్ మీ. థ్యాంక్ యూ.
Are you ready to take charge of your health and unlock a new level of vitality? Introducing New Young's Cure Cell, a revolutionary formula designed to rejuvenate your body from the inside out. Whether you're looking to boost energy, support mental clarity, or enhance your overall wellness, Cure Cell has you covered. And here's the best part. You can start your journey to better health today for only $62. That's right. For just $62, you get access to cutting-edge cellular support crafted with premium ingredients to help you feel your best every single day. But don't wait. This is an opportunity you don't want to miss. Demand is high and supplies are limited. It's time to invest in yourself. Go to www.inyoung.com now and make New Young's Cure Cell part of your daily wellness routine. Take the step towards a healthier you, starting today. ఒక రోజు ఒక వ్యక్తి ఒక పెట్రోల్ పంప్ లో పెట్రోల్ కొట్టుకుంటూ ఉన్నాడు. బెంజ్ కార్ ముంగడొచ్చి ఆగిందనమాట. ఈ వ్యక్తి ఎందుకు ఇలా కార్ నే చూస్తున్నాడు? బాబు ఏమైంది? కార్ కొనాలని ఉందా ఎప్పటికైనా? అవును సార్, ఇది నా విజిటింగ్ కార్డ్. రేపు నా ఆఫీస్ కి వచ్చాయి. ఇలాంటి ఒక డ్రీమ్ కార్ ని జీవితంలో ఎలా అచీవ్ చేయాలి, ఎట్లా సక్సెస్ కావాలి అన్ని కూడా నేను నీకు స్వయంగా నేర్పిస్తాను. కార్ ని చూడుచుకుంటా ఈ వ్యక్తి మైండ్ లో ఆలోచనలు స్టార్ట్ అయినాయి అనమాట. ఎవరు కూడా అంత ఈజీగా ఇట్లా ఇయ్యరు, నాకు ఎంతో తేడా కొడుతుంది అని చెప్పి తీసుకొని డస్ట్ బిల్ ఆ కార్డ్ వేసి అనమాట. దాని తర్వాత మనోడి జీవితం ఇంకా అట్లనే ఉంది. మళ్ళీ ఆఫ్టర్ 3 years తర్వాత అదే కార్ వచ్చి ఇతను ముంగట ఆగింది. అబ్జర్వ్ చేస్తున్నాడు మొత్తం. ఏం కారు? ఒక వ్యక్తి దిగాడు. బాబు ఇలాంటి కారు నీ జీవితంలో 3 సంవత్సరాల క్రితం వచ్చిందా? వచ్చింది. ఆ పర్సనే కదా మీరు? నేను ఆ పర్సన్ కాదు. ఒక ఆపర్చునిటీ ఇచ్చారు ఒక పర్సన్, దాన్ని డస్ట్ బిన్ లో పక్కకు పడేసావు. ఆ కార్డు నేను తీసిన. నేను ఇదే పెట్రోల్ పంప్ లో నేను ఒక హౌస్ కీపింగ్ బాయ్ లాగా నేను చేసేవాడిని అనమాట. నేను ఆయన చెప్పింది పాటించిన ఈ రోజు నేను నీ ముందర నిల్చున్నా. అందరి జీవితంలో ఆపర్చునిటీస్ వస్తాయి, కానీ ఆపర్చునిటీని ఏ విధానం मेघालय के ग्राहक को सालों से त्वचा की समस्या थी। उन्होंने कई इलाज किए, लेकिन क्योर सेल का इस्तेमाल करने के 10 दिनों में ही बेहतरीन नतीजे मिले। उनकी त्वचा में गजब का सुधार आया है। न्यू योंग का क्योर सेल आपकी त्वचा की समस्याओं का भी समाधान हो सकता है। आज ही खरीदें और फर्क महसूस करें। అడుగు అడుగు వెయ్యనిదే అంతరిక్షమే అందేనా, పడుతూ పడుతూ లేవనిదే పసిపాదం పరుగులు తీసేనా, మునిగి మునిగి తేలనిదే మహాసంద్రమే లొంగేనా, కరిగి కరిగి వెలగనిదే కొవ్వొత్తి చీకటిని తరిమేనా, ముగింపే ఏమైనా మధ్యలో వదలొద్దురాని ప్రయత్నమే మొదటి విజయం, ప్రయత్నమే మన ఆయుధం, ప్రయత్నమే మొదటి విజయం, ప్రయత్నమే మన ఆయుధం. ఓడిపోవడం అంటే ఆగిపోవడం కాదే, మరింత గొప్పగా పోరాడే అవకాశం పొందడమే. అడ్డొస్తున్నా అడ్డును కాస్త మెట్టుగా మలచి ఎత్తుకు ఎదగాలి, చేసే పోరాటంలో రక్తం చిందేస్తున్నా అది
నేను ఆ రోజు చేసుకున్న 2007 సెప్టెంబర్ 14th నా గోల్ నేను రాసుకున్నా. షార్ట్ టర్మ్ గోల్ రాయమన్నారు. ఆ షార్ట్ టర్మ్ గోల్ ఏం రాసుకున్నానంటే, నాకు విత్ ఇన్ షార్ట్ టైంలో నాకు ఒక కార్ కావాలి, నేను ఒక ఫారెన్ ట్రిప్ వెళ్ళాలి, నేను ఫైనాన్షియల్ గా 1 lakh rupees పర్ మంత్ నేను తీసుకోవాలి అని రాసుకున్న. విత్ ఇన్ 2 to 3 months లో ఈ 3 కూడా నేను అచీవ్ అయ్యాను, సాధించాను. 100% పాసిబిలిటీ అయింది. ఏదైతే అనుకున్నామో అది 100% సాధ్యమైంది. అంటే రాస్తే అయిపోతుందా సార్ అంటే కాదు, రాసిన దాన్ని నేను మైండ్ లో పెట్టుకున్నా, ఇక్కడ పెట్టుకుంటే వెళ్ళిపోదు అంతే. ఆ రోజు అనేస్తాం అంతే, మోటివేషన్ కోసం మాట్లాడతాం అంతే, జనాలతో ఇంప్రెస్ కావడానికి మాట్లాడతాం అంతే. అని ఏదైతే మనం రాసామో చూస్తూనే ఉన్నాం. నీ గోల్ ఇది రాని తట్టి చూపిస్తుంది. అది మనం నోట్ చేసుకునేది ఎప్పటికీ కూడా మనకి చూపిస్తుంది, చెప్తూనే ఉంటుంది. అంటే అలాగే అయ్యాం ఫ్రెండ్స్. తర్వాత మిడ్ టర్మ్ గోల్, షార్ట్ టర్మ్ గోల్, తర్వాత మిడ్ టర్మ్ గోల్ అన్న 5 years గోల్ పెట్టి 5 years 2007 to 2012 జూన్ అంటే నేను ఎప్పుడు జూన్ 1st పెట్టుకుంటాను నేను, ఎందుకంటే నా బర్త్డే అది. అప్పట్లోపల మా హిందూపూర్లో ఒక 2000 square feet తోటి ఆ రోజు ఉండే పరిస్థితులు బట్టి 40 lakhs తోటి ఒక అద్భుతమైన ఇల్లు నేను కన్స్ట్రక్ట్ చేయాలని ఆ రోజు రాసుకున్నాను ఫ్రెండ్స్. ఈరోజు అందరికి కూడా తెలుసు, మా హిందూపూర్లో ఉన్న అందరికి కూడా తెలుసు. బై 2012 జనవరి లోపలే, బిఫోర్ జనవరి ఐ కన్స్ట్రక్టెడ్ ఏ వండర్ఫుల్ బిల్డింగ్ అట్ హిందూపూర్ అండి. ఈ రోజు 2000 కాదు 4000 square feet లో ఉంది. అది కూడా సాధ్యమైంది. కానీ ఇంకొక లాంగ్ టర్మ్ గోల్ పెట్టుకోండి, ఇంపార్టెంట్ అది. ఆ రోజు ఆయన ఏం చెప్పారంటే, మీరు పెట్టుకునే గోల్ ఏదైతే మీరు గోల్ పెట్టారో అది ఫైనల్. మీకు మీ లైఫ్ లో మీకు ఏ లక్ష్యం కోసం మీరు బతుకుతున్నారో, దేని కావాలనుకుంటున్నారో అది ఇంపార్టెంట్ రాసుకోమన్నారు. 2007 నుంచి నేను 2025 రియల్ గా చెప్తున్నా ఫ్రెండ్స్. ఈరోజు 25 నేను చెప్పట్లా, ఇయర్ 25 నేను చెప్పట్లా, ఆ రోజే రాసుకున్నా. నా గోల్ ఇప్పుడు కాదు, నేను 2007 నుంచి చెప్తూనే ఉన్నా. ఇక్కడ చాలా మందికి శ్రీరావు, ఎమ్మాల్ రెడ్డి గారు వీళ్ళందరికీ తెలుసు అండి, నాతో జర్నీ చేస్తారు వీళ్ళందరూ. ఆ గోల్ ఏంటి తెలిసిన, పెద్ద గోల్ పెట్టుకోమన్నారు. ఆ గోల్ ఏంటి అంటే ఫ్రెండ్స్, నేను నోట్ చేసుకున్నా. బై 2025 లైన్ సార్ 100% టు అచీవ్ 100 crores 2025 ఫ్రెండ్స్. సార్ సారీ ఫర్ డిస్టర్బెన్స్ సార్. చెప్పండి. మీరు ఇంకొక ఫోన్ మీరు మ్యూట్ చేసుకోండి సార్. సౌండ్ ఇది అవుతుందా, డబుల్ వస్తుందా? అవునవును సార్, డబుల్ కాదు సార్. ఒకటే మ్యూట్ చేయండి సౌండ్. ఓకే, ఎస్ సార్. నా క్లియర్? ఎస్ సార్, క్లియర్. రైట్. సో అలా వాయిస్ క్లియర్ ఇప్పుడు? ఎస్ సార్, క్లియర్ సార్. ఓకే ఫ్రెండ్స్, మధ్యలో నాకు అట్టేసినారు మీరు, పర్లేదు, బ్రేక్ అయింది బ్రేక్. సో అలాగా 2025 లోపల నేను ఎండ్ ఆఫ్ 2025 100 CR అరేంజ్ చేయాలనుకుని రాసుకున్నాను ఫ్రెండ్స్. ఇది అందరికి ఆశాస్పదం కావచ్చు, చెప్తే కింద కేంద్ర అసలు ఎలాగవుతుంది 100 crores ఆశామాషినా అనేది అందరికీ ఉంది కదా. నేను రాసుకున్నాను. కానీ ఎందుకు నీకు 100 crores నీకు ఎందుకు అంటే, నేను ఒక 3 సైకిల్స్ తీసుకున్నా. 3 సైకిల్స్ ఉన్నాయి నాకు నా లైఫ్ లో. నా ఫస్ట్ ప్రియారిటీస్ ఉన్నాయి. నా ఫస్ట్ ప్రియారిటీలో నేను, నా ఫ్యామిలీ ఉండాలి కదా. మన నీడ్స్ మనం పర్ఫెక్ట్ గా ఉంటేనే, మనము 100% స్ట్రెంగ్త్ గా ఉంటేనే అవుతుంది ఏదన్నా కూడా అనేసి ఫస్ట్ సైకిల్. సెకండ్ సైకిల్ ఉంది. ఆ సెకండ్ సైకిల్ లో నన్ను ఎవరైతే నమ్ముకున్నారో, నా ఫ్రెండ్స్, రిలేటివ్స్, నన్ను నమ్ముకున్న వాళ్ళు, నా సిస్టమ్ లో ఉన్న అందరూ సెకండ్ ప్లేస్. థర్డ్ ప్లేస్ అనేది ఉంది, అది సొసైటీ. ఈ భూప్రపంచంలో మనిషిగా నేను పుట్టా, అందుకే నేను లైన్ అంటారు. ఎందుకంటే లైన్స్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ ఎంచుకున్నానండి. ఎందుకంటే డబ్బు ఎవరికైనా సర్వీస్ చేసేవానికి ఉంటే, సొసైటీ కోసం ఏమైనా చేయాలనుకుంటుంటే, సొసైటీ కోసం ఏదైనా ఆలోచించాలనుకుంటే, వాళ్ళ దగ్గర డబ్బు ఉంటేనే సరైన రీతిలో అది అందుతుంది, సొసైటీకి ఉపయోగపడుతుంది అని చెప్పారండి ఆయన. నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. అంత డబ్బు మనకు అవసరం లేదు. ఎప్పుడు మనకు నీడ్స్ తర్వాత సెకండ్ ఫేజ్ అయిన తర్వాత థర్డ్ ఫేజ్ మొత్తం మనం సొసైటీకి ఆలోచించాలి. ఆ లక్ష్యం కోసమే నేను రాసుకున్నాను ఫ్రెండ్స్. సో ఏదైతే మనం అలా స్టార్ట్ చేశానో
అలాగే చేస్తూ 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 2007, 2008, 2010, 2012 ఏ కంపెనీలో అయితే నేను స్టార్ట్ చేశానో ఆ కంపెనీలో ఆల్మోస్ట్ ఆల్ మ్యాక్సిమం నా డ్రీమ్స్ డిజైర్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకుంటూ నేను ఏంటో నా ప్రూవ్ చేసుకుంటూ నన్ను నమ్ముకొని వచ్చిన వాళ్ళందరినీ కూడా 135 కార్స్ క్రియేట్ చేశాం ఫ్రెండ్స్. రికార్డ్ అండి ఇది. జరిగిందే చెప్పి ఇంతకు ముందు నేను చెప్పా, ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం చెప్తున్నా. 135 కార్స్ క్రియేట్ అయిందండి. ప్రూవ్ అయింది అక్కడ. నా మీద నాకు నమ్మకం వచ్చింది. నేను ఏదైతే నేర్చుకున్నానో 1999 నుంచి ఏదైతే లెర్నింగ్ ఉందో అది ఇప్పుడు మనకు ఉపయోగపడుతుంది. సో అలా చేస్తే ఒక టైంలో కంపెనీ ఆల్మోస్ట్ ఆల్ ముందుకెళ్ళలేదు. ఎందుకంటే నేను ఎంచుకున్న ప్రొడక్ట్ ఆ రోజు ఇన్సూరెన్స్ అండి. మళ్ళీ మీకు డౌట్ రావచ్చు, ఏంటి సార్ కొంచెం దూరం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆగిపోద్దా కెరీర్, ఎక్కడైనా అంతేనా అనేది. కాదు, నేను ఎంచుకున్నది ఆ రోజు ఇన్సూరెన్స్. 5 to 6 years లోపల ఆల్మోస్ట్ ఆల్ ఇన్సూరెన్స్ అంటే ఆల్రెడీ అందరికీ అయిపోయింది, ఓపెన్ అయ్యి అంటే పాత అయిపోయింది. అది కొత్తదనం కోసం ఎదురు చూస్తారు కదా. ఆ ఇన్సూరెన్స్ ఎందుకు కంపెనీలు వచ్చేసాయి, మార్కెట్లో కాంపిటీషన్ ఎక్కువ అయిపోయింది. కాబట్టి ఆ సబ్జెక్ట్ ఆల్మోస్ట్ ఆల్ అక్కడికి ఖతమైంది, కంపెనీ కూడా క్లోజ్ అయింది. తర్వాత ఇంకోటి ఎంచుకున్నా 2016 నుంచి 2020 వరకు ఆ కంపెనీలో 4 years నా ఎఫర్ట్ ఆల్మోస్ట్ ఆల్ సౌత్ ఇండియాలో ఐ బికమ్ ఏ బ్లూ డైమండ్. సక్సెస్. కానీ ఆఫ్టర్ కోవిడ్ అయిన తర్వాత అప్పట్లో మనం ఎక్కడైనా మీటింగ్స్ అండి, ఆ స్టైల్ వేరే. అప్పట్లో ఆ పరిస్థితులు బట్టి మనము మన ఇన్వాల్వ్మెంట్ చాలా ఎక్కువగా ఉండేది. అన్ని చోట్ల నేను వెళ్ళేవాడిని, మీటింగ్స్ పెట్టేవాడిని, ఫిజికల్ మీటింగ్స్. కానీ కోవిడ్ తర్వాత మనం వెళ్ళలేని పరిస్థితి వచ్చింది. సో ఆల్మోస్ట్ అక్కడ కూడా నా గోల్ అనేది అచీవ్ కాలేదు ఫ్రెండ్స్. అప్పటికి 2020 ఉంది, నా చేతిలో 5 years మాత్రమే ఉంది. ఎప్పుడు కూడా అనుకోండి ఏంటి 2025 అయిపోద్ది, 5 years నా చేతిలో ఉంది. మా ఇంట్లో వాళ్ళు కూడా నాకు స్టార్ట్ చేశారు, డాడీ ఎప్పుడు నువ్వు అనుకునే గోల్ ఏంటి, దగ్గరలో ఉంది కదా, ఏమైంది, ఏమి కాలేకపోతాను, ఎక్కడ కూడా కాలేకపోతాను. అలాగే లోపలైతే అది ఉంది. నా గోల్ ఎప్పటికి కూడా నేను బ్యాక్ స్టెప్ వేయలేదు ఫ్రెండ్స్. రాకపోద్దా 2022 వచ్చింది, అక్కడ ఒకసారి ట్రై చేశాను. ఇంకా ఫాస్ట్ గా కావాలంటే కొద్దిగా మన క్రిప్టో అయితే బాగుంది కదా, లేటెస్ట్ గానే ఒక చిన్న కంపెనీలో వెళ్ళి ఆల్ ఓవర్ ఇండియాలో ప్రతి విలేజ్ లో, ప్రతి డిస్ట్రిక్ట్ లో, ప్రతి స్టేట్ లో నేను తీసుకొచ్చేసాను టీమ్. ఆ రోజు కూడా కసిగా, ఎందుకంటే షార్ట్ టైమ్ లో ఇంకా ఉన్న 3 years లో నేను అవుద్ది కదా. ఎక్కడ కూడా కాలే, అక్కడ కూడా సాధ్యం కాలేదు అనుకోండి, ఎవరు చేయలే. 2023 మళ్ళా ఇంకో కంపెనీలు చేశా, దట్ ఈజ్ యాక్చువల్లీ టూర్స్ అండ్ ట్రావెల్స్. కానీ అక్కడ కూడా ఆ సబ్జెక్ట్ 1 year మాత్రమే జనాలకి సెట్ అయింది. అలాంటి టైంలో నా టైం దగ్గర పడింది, 1 year అయిపోయింది. ఎప్పుడు సీరియస్ గా 2024 August 15th నేను ఎప్పుడు ఆలోచిస్తాను. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గురించి మాట్లాడుతున్నాం, ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, రియల్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇంకా రాలేదు కదా, స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టింగ్ కదా. ఇంకా టైంలో ఎప్పుడైతే మనము, నేను ఎప్పుడు కూడా చెప్తాను కదా, ఎప్పుడైతే మనము 100% మన గోల్ కోసం ఆలోచిస్తామో సమస్తము మీకు సాధ్యమే. నేను అనుకున్నది ఏదైనా ఉంది అంటే, సాధించాలి అంటే మనకి యూనివర్స్ కూడా మనకు తోడవుతుంది. ఎస్, ఎప్పుడు కూడా నేను చెప్తాను కదా, వాట్ ఎవర్ యువర్ మైండ్ కన్ఫ్యూజ్ బిలీవ్స్ ఇట్ కెన్ అచీవ్. నీ మైండ్ లో ఏదైతే ఉందో, నువ్వు దేని గురించి ఆలోచిస్తావో, దేని గురించి పాకులాడుతున్నావో, ఏది కావాలనుకుంటున్నావో అన్ని కూడా నీకు సాధ్యమవుతుందని యూనివర్స్ నుంచి కూడా నాకు ఖచ్చితంగా ఆగస్ట్ మంత్ లో నాకు ఏదైతే ఈ రోజు మన క్యూర్సెల్ లో మనం ఇంత సక్సెస్ అయ్యామో దానికి పునాది అనేది ఆగస్టులో పడింది ఫ్రెండ్స్. క్యూర్సెల్ అన్న ప్రొడక్ట్ నాకు రావడం జరిగింది, దాన్ని పరిశీలించడం జరిగింది, అబ్జర్వ్ చేయడం జరిగింది. సో దానికోసం ఒక ఆర్డర్ పెట్టడం జరిగింది. ఆగస్ట్ ఎండింగ్ లో నాకు ఆ ప్రొడక్ట్ వచ్చింది నా చేతికి. నాతో పాటు ఎవరైతే ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ కమిటీ ఉన్నారో వాళ్ళతో డిస్కస్ చేయడం జరిగింది. సో స్టార్ట్ చేయడం జరిగింది. అప్పటికి ఒక 1 week 10 days అయింది. ఈ ప్రొడక్ట్ ఓకే, సంథింగ్ ఒక డిఫరెంట్ గా ఉంది, మనకి ఎనర్జీ అనేది వస్తుంది. సో ఇంకేమైనా మనకు రిజల్ట్ ఉందా, అప్పుడు స్టార్ట్ చేశాను. మీకు అప్పుడే చెప్పాను, అన్వేషించాం, ఎక్కడ ఉంది ఇక్కడ ప్రొడక్ట్, దీంట్లో ఎవరు పని చేస్తున్నారు, ఎక్కడ ఏమి తెలియనప్పుడు మనకు వచ్చినప్పుడు ప్రొడక్ట్ యూజ్ చేయడం అంతే. ఒక్కడమే, ముగ్గురమే, నలుగురమే, అలాగే అంతే. ఆ రోజు కానీ అన్వేషించుకుంటూ వెళ్ళి ఆ ప్రొడక్ట్ రిజల్ట్ ఈరోజు మీరు చూస్తుంటారు, ఎప్పుడు నా వీడియోస్ చేస్తూనే ఉంటారు. ఎందుకంటే ఆ రోజు ఏమీ లేవు, మనకి తీసుకురావడానికి ఏమీ లేదు. అలాంటి టైంలో తీసుకొచ్చి సక్సెస్ఫుల్ లీడర్స్ ఉన్నారు అక్కడ,
ఎవరైతే నేను ఉన్నారో నా లైన్ ఆఫ్ స్పాన్సర్స్ నేనే పోయి సెలెక్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. నాకు ఎవరు చెప్పలా. రాజ్ కిషోర్ పాండా గారు, సార్, ఇలాగే జగదీష్ సింగ్ గారు, వీళ్ళందరూ సీరియస్ గా చేస్తున్నారని వాళ్ళని కలిసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళు అప్పటికే వాళ్ళ జర్నీని 4-5 months ఆల్రెడీ మన జగదీష్ సింగ్ గారు ఆల్మోస్ట్ 4 to 5 months 6 months అయింది. పాండా గారు ఆల్రెడీ 3 months కంప్లీట్ అయింది అప్పటికే. సో వాళ్ళందరూ సక్సెస్ మనం చూసి ప్రొడక్ట్ రిజల్ట్ చూసి తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్. September 13th, 14th, 15th తీసుకురావడం జరిగింది. గుర్రాజ్ గారు ఒక్కసారి నాకు ఆ స్లైడ్ ఇస్తారా? మనం బండిని నేను ఎలాగా తీసుకున్నాను కదా, ఒక్క స్లైడ్, చాలా ఇంపార్టెంట్ స్లైడ్ అది. ఒక్క స్లైడ్ అంతలో అదేనండి. దట్ వన్ ఆల్రెడీ ఒకసారి నేను చూపించానండి. ఒక్కసారి గమనించండి ఎంత సిమిలారిటీగా ఉందంటే ఇది. ఇక్కడ ఒక వెహికల్ ఉందా, ఒక బండి ఉందండి. అది హైదరాబాద్ లో రిసార్ట్కి వెళ్ళినప్పుడు ఆ బండి అక్కడ ఉంది. నేను అనుకున్నా కింద ఉందన్నమాట. సరే మనం తీసుకొని నేను ఒక్కొక్క అడుగు వేస్తే దానికి వెళ్ళాలి అంటే ఆ ఏదైతే మనకు ఆ చక్రం వీల్ ఉంది కదా, ఆ వీల్ మనం తిరగాలి అంటే మనం ఏం చేయాలి? దాన్ని మనం డిసైడ్ అయిపోవాలి, ఎత్తాలి. ఇంకేమో బరువు ఉంది అనుకుంటే అనిపిస్తుందేమో అనుకుంటే ఏమి లేదు. ఫస్ట్ మనం డిసైడ్ అయిపోయినాం, సంకల్పం తీసుకున్నాం, ముందుకు వెళ్ళాలని ఒక అడుగు వేసాము. ఒక అడుగు వేసుకుంటూ వెళ్తే ఈ రోజు ఫ్రెండ్స్ ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్. ఈ రోజు ఇదే బండిలో ఎంతో మంది కూర్చున్నారు. ఇక్కడ లైన్ ప్రసాద్ గారు నడిపిస్తున్నారు. ఇక్కడ డ్రైవర్ ఈజ్ ద క్యాప్టెన్, ఈజ్ ద మెంటర్ అని అంటారండి. ఎంతో మంది ఇక్కడ హ్యాపీగా వచ్చి బండ్లో కూర్చుంటున్నారు. వెళ్తూనే ఉన్నాం. ఈ రోజు ఇదే ఒక అడుగు, ఒక్క అడుగు ఈ రోజు కొన్ని వందలు వేల అడుగులు చేసుకుంటూ వెళ్ళిపోయాం ఫ్రెండ్స్. వేల అడుగులు చేసుకుంటూ వెళ్ళాం. దానికి రిజల్టే September 14th డెసిజన్ సంకల్పం ఇదే. తర్వాత సెప్టెంబర్ తర్వాత మన సక్సెస్ కెరీర్ ఎట్లా ఉందని జస్ట్ మీకు ఒక 1 minute 20 seconds ఒక వీడియో నేను ప్లే చేస్తా. దాన్ని ఒకసారి చూడండి. నా కెరీర్ ఎప్పుడప్పుడు డేట్స్ కూడా మీకు ఒక 14th అనే దానికి దీనికి బెస్ట్ అంటే నాకు ఏంటంటే ఒక మంచి పాయింట్ ఉంది ఇక్కడ. గురస్ సార్ జస్ట్ ప్లీజ్ ప్లే దట్ సక్సెస్ లైన్ ప్రసాద్ సక్సెస్ స్టోరీ. సింపుల్ గా ఉంది కదండి వీడియో. ఇంకొకసారి ప్లే చేస్తారా? 1 second. సార్ ఇస్తున్నాను సార్. యా చెప్పండి. 14th November ఇది కాకుండా నెక్స్ట్ స్లైడ్ వేయండి. నెక్స్ట్ది ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఇది మీతో గోల్డ్ ర్యాంక్ అచీవర్స్ ఫ్రమ్ టీమ్ లైన్. ముగ్గురు గోల్డ్ ర్యాంక్ అచీవర్స్ ఫ్రమ్ టీమ్ లైన్. ఎంత హ్యాపీగా చూడడానికి. దిస్ ఈస్ ద సక్సెస్ సిస్టమ్ అండి. దిస్ ఈస్ ద టీమ్ లైన్ సక్సెస్ సిస్టమ్. సార్ చూశారు కదా పోస్టర్స్. ఓకే గురా సార్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్రూవన్ సిస్టమ్ అండి. ఏం ప్రూవన్ తెలిసిన? ఇక్కడ ఎంతమంది అయితే ఈరోజు జూమ్ లో ఉన్నారో, ఎంతమంది అయితే మీరు జూమ్ లో ఉండి లైన్ ప్రసాద్ ఏం చెప్తారు, ఈయన ప్లాటినం ఏమయ్యారని ఏమైతే చెప్పి ఆశించి వచ్చారో అందరికి ఒకటే చెప్తున్నా. ఇక్కడున్న 787 people ప్రతి ఒక్కరికి కూడా దేర్ ఈజ్ an equal opportunity for all, each and every person.
ఎందుకు తెలుసా? ఈరోజు మీరు ఎలాగైతే వచ్చారో ఆ రోజు మేము జీరోతోనే స్టార్ట్ చేశాం. జీరోతో స్టార్ట్ చేస్తే ఈరోజు ఏమవుతుంది? ఇక్కడ 360 degrees మనకు కంప్లీట్ మనకు షేప్ అప్ అయిపోతున్నాం ఫ్రెండ్స్. నేను స్టార్ట్ చేశా, నేను సిల్వర్ అయ్యా, నేను సిల్వర్ గానే ఉన్నానా? నెక్స్ట్ బ్రాంచ్ రూబీ అయ్యా, రూబీలోనే ఉన్నానా? గోల్డ్ అయ్యా, గోల్డ్ లోనే ఉన్నా, ఈరోజు ప్లాటినం అయ్యా. సేమ్ నన్ను ఏదైతే మనం స్టార్ట్ చేసామో నాతో పాటు చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈరోజు నెక్స్ట్ కూదూరు శ్రీనివాస్, నేను సిల్వర్ అయ్యా, కూదూరు శ్రీనివాస్ సిల్వర్ లోకి వచ్చేసారు, నేను రూబీకి వెళ్ళిపోయా. ఆయన రూబీకి వచ్చారు, మన క్యూర్సెల్ కాదర్ వచ్చేసారు, ఆయన సిల్వర్ అయిపోయారు. కరెక్టా? సో నేను ఎప్పుడైతే గోల్డ్ అయ్యానో నెక్స్ట్ మన శ్రీనివాస్ గారు నెక్స్ట్ బికమ్ ఏ గోల్డ్ వచ్చేసారు, అదే పొజిషన్కి వచ్చేసారు. మేమిద్దరు గోల్డ్ లో ఉన్నట్టే క్యూర్సెల్ కాదర్ గారు మరీ ఎక్స్ప్రెస్ ఫాస్ట్ లగ్గించుకున్నారు అంతే. నేను కూడా వచ్చేయాలి, వాళ్ళ చేత కూర్చోాలి అనేసి ఆయన కూడా వచ్చి కూర్చున్నారు. ఒకే ఫ్రేమ్ లో ఉన్నామా లేదా? ఒకే ఫ్రేమ్ లో గోల్డ్ అంటే ఇది ఒక్కరికే సాధ్యమా? ఇది ఒక్కరికే సాధ్యమా అంటే ప్రతి ఒక్కరికి కూడా సాధ్యమే. మనం థింక్ చేసే విధానం, మన ప్లాన్ ఆఫ్ యాక్షన్, మనం వర్క్ చేసే స్టైల్, మన డెడికేషన్ అన్ని చెప్పాను కదా ఇంతకు ముందు ఫ్రెండ్స్. దాన్ని బట్టి మన సక్సెస్ అనేది వస్తుంది. మరి ఇక్కడ నుంచి నేను ఏం చేశానంటే, సరే ఇక్కడ వచ్చేసారు, ఇక్కడ నా గోల్ ఇంకా ముందు ఉంది, నేను ఇక్కడ ఆగట్లేదు ఫ్రెండ్స్, నేను ఆగట్లేదు. నా గోల్ ముందే చెప్పే కదా మీకు, ముందే చెప్పేసాను నేను. నా లక్ష్యం అది 100 crores వీళ్ళందరినీ తీసుకుంటూ వెళ్ళాలి, లాక్కుంటూ వెళ్ళాలి. బండి ముందుకు తీసుకెళ్తున్నాను అంతే. దాంట్లో భాగంగా ఎక్కడైతే మనకు ఆల్రెడీ ఇండియాలో మోస్ట్ లీడర్షిప్ ఎవరైతే ముందు అచీవ్ అయిపోయారో, ముందుగా వచ్చి వాళ్ళు డెడికేటెడ్ తో వర్క్ చేసి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సరసన అగైన్ నేను గ్యాప్ ఫిల్లింగ్ పోయి అక్కడ పోయి కూర్చున్నా ఈరోజు. కరెక్ట్? ఇండియాలో టాప్ 3 ప్లాటినం మెంబర్స్ లో లైన్ ప్రసాద్ బికేమ్ అమాంగ్ దెమ్ ప్లాటినం అచీవర్ గా ఈరోజు మీ ముందున్నా. కరెక్టా? ప్రూవ్ అన్నా కాదా? ఇది నేను ప్రూవ్ చేయకపోతే ఈ సిస్టమ్ లో బిలీఫ్ అనేది ఉంటుందా? నేను ఎప్పుడు అక్కడే ఉన్నారులే, సిల్వర్ లోనే ఉన్నారులే ఫ్రెండ్స్. ఎందుకంటే ముందు స్టార్ట్ చేసిన అందరూ కూడా ఇంకా సిల్వర్స్ కూడా కాలేదు ఫ్రెండ్స్, సీరియస్ పీపులే. కాలేదంటే ఎక్కడే లోపం ఉంటుంది అంతే. బట్ మనం ఇక్కడ నా 25 years రాసుకున్నాం కదా గోల్, దాన్ని తీసుకెళ్తున్నాం మనము, మన లక్ష్య సాధన తీసుకెళ్తున్నాం. నోట్ చేసుకోండి ఫ్రెండ్స్, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇది సాధ్యం ఎందుకైంది తెలుసునా? ఇది ఎందుకు సాధ్యమైందంటే ప్రస్తుత పరిస్థితి బట్టి కాదు, అంటే ఏదో గ్రహస్థితి. సార్ నీకు లక్ ఉంది, నీ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, ఇది కూడా కాదు. పరిస్థితి కాదు, గ్రహస్థితి కూడా కాదు ఫ్రెండ్స్, ఇది మనస్థితి, గ్రోత్ మైండ్ సెట్. మనస్థితి కరెక్ట్ గా ఉంటే ఇది కూడా సాధ్యమే. ఇది మనం ప్రూవ్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఇదేదో నేను పెద్ద సాధించేసాను కాదు, దిస్ ఈస్ బిగినింగ్. ఇప్పటికి నేను చెప్తాను, దిస్ ఈస్ బిగినింగ్, దిస్ ఈస్ మై జర్నీ. స్పాన్ ఆఫ్ 6 months కంప్లీట్ 7 months లో ఉన్నాం ఈరోజు. 7 months లో ఒక మనిషికి మనం ఏదైతే లక్ష్యం పెట్టారో నేను 100 crores అనేది ఆల్మోస్ట్ మనం అందరూ కంప్లీట్ చేసి, మరి ఇంకొక గోల్స్ ఆల్మోస్ట్ 3 అయిపోయిందండి, ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఫ్రెండ్స్. నేను చెప్తున్నా, ఒకప్పుడు నాకు ఇంకా ఈజీ అయిపోయింది. ఎందుకు తెలిసిన? ముందు నాకు తెలియదు. డైమండ్ రీచ్ అవుతేనే మనం అనుకున్నట్లు కరోర్పతి అవుతారు అనుకున్నాం. కానీ ప్రాక్టికల్ గా ఈరోజు గోల్డ్ అయిన వెంటనే గోల్డ్ టు ప్లాటినం మనం జర్నీ చేస్తున్నట్టే, ఆ డెస్టినేషన్ అందుకున్నట్టే, ఆ స్టేషన్ లోకి వెళ్ళే ముందే మన లక్ష్యం అయిపోతుంది ఫ్రెండ్స్. దట్స్ పాసిబుల్. తర్వాత ఇప్పుడు మనం నియాన్ కంపెనీలో ఒక బిలీఫ్, మనకి ఏదైతే నేను ఇంతకు ముందు చెప్పాను కదా, ఏదైతే మనం అనుకుంటే గోల్స్ మనం వెళ్ళేటప్పుడు ఎన్నో హడల్స్ రావచ్చు ఫ్రెండ్స్, వస్తాయి. నాకు కూడా వచ్చాయి. నాకు నచ్చింది నేను చేస్తూనే ఉన్నా. నాకు నచ్చింది ఏం నచ్చలేదు తెలుసా? చాలా మంది ఈ రోజు నాకు గ్రూప్ లో పెట్టేసి, నాకు పాస్వర్డ్ రాలేదు సార్, ఈమెయిల్ రాలేదు సార్, నాకు అది రాలేదు సార్, ఇది రాలేదు సార్ అని పెడతారు. కరెక్టా? కానీ నాకు నచ్చలేదు. అది నా పని కాదు. అది ఎవరి పని? పని అది. కంపెనీ హ్యాస్ టు డూ. నేను ముందు నుంచి ఏ కంపెనీ కానీ అదే చెప్తా. సార్ ప్రొడక్ట్ కానీ కస్టమర్స్ యొక్క సర్వీస్ కానీ అది మాది కాదు, నాది ఓన్లీ డెవలప్మెంట్ అంతే.
టీమ్ డెవలప్మెంట్ అంతే. దాని దిశగా సేల్స్ ఎంతైనా మనం తీసుకురాగలుగుతాం. దాని మీద నేను ఫ్రీగా ఉండాలి. కానీ ఈరోజు ఫ్రీ లాంచ్ లో మనం ఉన్నాం. ఫ్రీ లాంచ్ అంటే స్టార్టింగ్ ఇనిషియల్ గా ఎన్నో ఉంటాయి, ఏ కంపెనీ కానీ ఎన్నో ఉంటాయండి ఇబ్బందులు. అలాంటప్పుడు కంపెనీ చూసుకుంటుందిలే, నాకేం సంబంధం లేదు అనుకుంటే ఈ సక్సెస్ వస్తుందా ఫ్రెండ్స్? ఒక్కసారి ఆలోచించు. కంపెనీ చూసుకుంటుంది అంటే వస్తుందా? కాబట్టి ఏమైంది, నేనంటూ ఉన్నా, నేనే ఒక కంపెనీ, నేనే కంపెనీ అనే భావంతో. ఎందుకంటే గోల్ చూస్తున్నాం అంతే, ఇవి చూడట్లే. చిన్న చిన్న చూసి ఎండి గారితో నాకు సంబంధం లేదు, మీరు చేసేయండి అంతే అంటుంటే అవుతుందా? కానీ ఎక్కడ ఆగలేదు కదా. ఈరోజు మన సాఫ్ట్వేర్ అప్డేట్ అవుతానే ఉంది. ఎందుకు సార్ ఇన్ని రోజులు అంటారు మరి కొంతమంది. నేను అదే చెప్తున్నాను, ఎస్ సార్, మామూలు సాఫ్ట్వేర్ అయితే ఇన్ని రోజులు అవసరం లేదు, వెరీ సింపుల్. బట్ మన బ్లాక్ చైన్ ఇంటిగ్రేటెడ్ సాఫ్ట్వేర్ మంది. కాబట్టి ఏ ఒక్క తేడా వచ్చినా ఇబ్బంది అవుతుంది. కాబట్టి పాయింట్ టు పాయింట్ ఫైలింగ్ ని లోడ్ చేసుకుంటూ వెళ్తూనే ఉన్నారు, చెక్ చేసుకుంటూనే వెళ్తున్నారు. అన్ని పక్కా అయితేనే ఆటోమేటిక్ ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్ అండి. ఆల్మోస్ట్ అలా అయిపోయింది ఫ్రెండ్స్, ఈ రోజు రేపు అయిపోయింది అనుకునే ఉన్నారు కదా 1 or 2 days. నేను ముందే చెప్పాను, పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సబ్జెక్ట్ చాలా ఉంది, తర్వాత మనం మాట్లాడదాం దాని గురించి. సో ఎవరైతే ఇలాగ గ్రోత్ మైండ్ సెట్ తో ఉంటారో, ఎవరైతే పేషెన్స్ గా ఉంటారో, ఎవరైతే లక్ష్య సాధనలో గోల్ ని చూస్తారో, ఎవరైతే టువర్డ్స్ నేను కూడా సాధించాలి, ఒక లైన్ ప్రసాద్ అయ్యింది, లైన్ ప్రసాద్ పార్టీలో శ్రీనివాస్ నడిచాడు, అలాగే మన క్యూర్సెల్ కాదర్ నడిచారు, అలాగే ఎంతో మంది సిల్వర్స్ ఈ రోజు ఎంతో మంది వచ్చేసారు. ఈ రోజు వీరావాల గారికి సాధ్యమైంది, ఎస్ఎస్ఆర్ గారికి, ఎన్సీ నాగభూషణ్, నాయన సుధాకర్ గారికి, అలాగే ఈ రోజు బ్యాటింగ్ స్టార్ వచ్చేసారండి సత్యగౌడ్ గారు తెలంగాణ నుంచి, ఎంతమంది, అలాగే ఎంతో మంది, బాలరెడ్డి గారు. నెక్స్ట్ ఈ రోజే మనకు కర్ణాటక నుంచి మిస్టర్ విజయ్ కుమార్ రెడ్డి బికమ్ సిల్వర్. చూసారా ఎంతో మంది అండి. ఇక్కడ ప్రూవ్ చేసుకుంటూ వెళ్తున్నారు అంతే. ఇక్కడ దారి చూపించుకుంటూ వెళ్తున్నాం, ముళ్ళ బాటలున్నా దాన్ని రెడీ చేసుకుంటూ చదువు చేసుకుంటూ వెళ్తున్నాం అంతే. ఒక్కొక్క స్టెప్. ఈ రోజు ప్లాటినం వచ్చిన తర్వాత మీకు రెడీ చేసి పెట్టేశాం రహదారి. మీరు అందరూ కూడా ప్లాటినం రావచ్చు. నెక్స్ట్ డైమండ్ నేను రహదారి చేసుకుంటూ వెళ్తున్నా ఫ్రెండ్స్. ఫైనల్ గా ప్లాటినం అయితే ఏమొచ్చింది, ఏమిచ్చింది, ఏం వస్తుంది, డైమండ్ అయితే ఏమొస్తుంది, ఇది మనం డిసైడ్ చేసుకోవాలి. అంతేగాని ఊరికి అయిపోతే వస్తుందా? 1 star 3 star 5 star సిల్వర్. నేను ఎప్పుడు సిల్వర్ అంటేనే ఇక్కడ కెరీర్ అనేది స్టార్ట్ అవుతాను చెప్పా. అందుకే నా కెరీర్ సిల్వర్ నుంచి మీకు చూపించా. 1 star నుంచి నేను చూపించలా. ఎప్పుడప్పుడు 1 star అయినా 2 star అని నేను చూపించలా. అది ఇంకొక వీడియో చేస్తాను నేను తర్వాత. కానీ సిల్వర్ నుంచి అద్భుతమైన కెరీర్. సిల్వర్ కావడానికి ఎంత టైం తీసుకున్నాను నేను? September 14th to November 14th, ఓన్లీ 2 months. సిల్వర్ టు రూబీ ఎంత టైం తీసుకున్నా? December 18th, ఓన్లీ 1 month. December 18th to February 14th గోల్డ్, ఓన్లీ 2 months. నుంచి ఈరోజు 2 months. కరెక్ట్. డైమండ్ కి ఇంకో 3 months అనుకుంటా, కానీ 2 months లో సాధ్యమైతే చేసి చూపి. డైమండ్ ఆల్రెడీ నేను రెడీ చేసుకుంటూ వెళ్తున్నా, సెట్టింగ్ చేసుకుంటూ వెళ్తున్నాం అందరినీ డైమండ్ గా. ఎప్పుడైతే నా ఫస్ట్ గోల్ ఉంది కదా డైమండ్, తర్వాత తర్వాత ఇప్పుడు ఏదైతే మీరు ఫోటోలు చూశారో ఆ ఫోటోల్లో టాప్ 2 లో ఉండాలనుకుంటున్నాను. నెక్స్ట్ డైమండ్ లో, నెక్స్ట్ కి లైన్ ప్రసాద్ ఉండాలనుకుంటున్నాను. ఆ ప్రకారంగా నేను గోల్ ఉండాలి ప్రతి ఒక్కరికి కూడా. కానీ దాటి వచ్చే వాళ్ళు కూడా ఉంటారు ఇక్కడ, దాటి అధిగమించే వాళ్ళు కూడా ఉంటారు, కాదని నేను చెప్పట్లే. బట్ నేను మాత్రం అలాగే వెళ్తూనే ఉంటా ఫ్రెండ్స్. ప్లాటినం అయితే ఎంత ఉంది రివార్డ్ తెలుసా? ప్లాటినం అయితే రివార్డ్ ఎంత సార్? ఎవరైనా చెప్తారా? మన పోస్ట్ ఇక్కడ ఎవరైనా పోస్ట్ చెప్పగలుగుతారా? $25,000. 25,000. పోస్ట్ మీరు మాట్లాడకూడదు, నేను మిగతా వాళ్ళకి ఇచ్చా టైం, అవకాశం వేరే వాళ్ళకి ఇచ్చాం. $25,000 సార్. ఎస్, 25 lakhs. 25,000 ఓన్లీ అన్ని కలిపితే ఫ్రెండ్స్. ఎందుకు చెప్తానంటే నేను ఎప్పుడు మోటివేషన్ చేయట్లేదు. 1 day సింగిల్ డే $25,000 పాజిబిలిటీ ఎవరికైనా ఉంది, అవసరమా కాదు? మీ కళలు నెరవేరుతాయా లేదా? మీరు ఏమైతే రాసుకున్నారో మీ ఫ్యామిలీ నీడ్స్, మీ పిల్లలకు మంచి ఎడ్యుకేషన్, వాళ్ళకి ఒక మ్యారేజ్, అంటే ఒక కార్, ఒక డ్రీమ్ కార్, ఫారిన్ ట్రిప్స్, ఎన్నో ఉంటాయండి డ్రీమ్స్. రాసుకుంటా పోతే ఈరోజు మొత్తం చదివేచ్చినాను. అన్ని సాధ్యమైందా లేదా ఈ ఒక్క గోల్ తో? ఇది ఒక్కటే 25 అంటే, ఇంతకు ముందు ఉన్నటువంటి 25 అంటే $50,000 అవుద్దా కాదా? ఆలోచించుకోండి. 6 months లో తట్టు.
అందుకే అండి ఈరోజు లైన్ ప్రసాద్ గ్రేట్ అచీవ్మెంట్ ఎందుకంటారంటే చేశాం కాబట్టి అది మీకు కూడా సాధ్యమే. ఫైనల్ గా ఒకటి నేను షేర్ చేసుకున్నాను. ఈ కంపెనీ అయిన తర్వాత వెంటనే ఇలా అయ్యింది, ఇలా వచ్చేసిందండి అసలు రివార్డ్ ఎంత $25,000. కొంతమంది మధ్యలో చెప్తుంటారు 1 స్టార్ రాలేదు, అది కూడా గ్రేటే, నేను ఒప్పుకుంటాను. కానీ కొద్దిగా అది కంపెనీ ఇవ్వకపోవడం కాదు, అది సాఫ్ట్వేర్ చిన్న మిస్టేక్స్, కొన్ని ఫైల్స్ మిస్సింగ్, అది అవుతానే ఉంది. అయినప్పుడు అందరికి వచ్చేస్తూనే ఉంది, కంపెనీ ఎప్పుడు ఇస్తూనే ఉన్నారు. అంతే బిలీఫ్ అండి, బిలీఫ్ అంతే. ఫ్రెండ్స్ ఈ సందర్భంగా నేను చెప్పాను, ఒక కంపెనీ, ఒక టాప్ మోస్ట్ కంపెనీ, ఒక నేషనల్ కంపెనీ, డైయూడామన్ కంపెనీ 2016లో నేను స్టార్ట్ చేశాను చెప్పే కదా. 2019 వచ్చేప్పటికి లైన్ ప్రసాద్కి అక్కడ కూడా 6 లక్షల రూపాయలు, 14 లక్షలు రివార్డ్స్ అండి. నేను చెప్తున్నా 6 lakhs ఫస్ట్ రివార్డ్, సెకండ్ రివార్డ్ 14 lakhs, థర్డ్ రివార్డ్ 25 lakhs, ఫోర్త్ రివార్డ్ 50 lakhs, అట్లా 1 crore అట్లా పైన ఉందండి. నేను దాన్ని అచీవ్ కావాలని వెళ్ళాను. 3 రివార్డ్స్ కంప్లీట్ చేశాను. 3 రివార్డ్స్ కంప్లీట్ చేశా, 25 lakhs కంప్లీట్ చేశా. కానీ రివార్డ్ రాలేదండి. ఒక్క 6 lakhs మాత్రం ఇచ్చారండి అంతే. సెటిల్మెంట్ 6 lakhs అయిందండి, అది కూడా ఎప్పుడు 1 month కి. 14 lakhs రాలే, 25 lakhs రాలే, అక్కడే 40 lakhs అవుట్. ఆడి కార్ అచీవ్ అయ్యాను. మీటింగ్ పెట్టి జస్ట్ మనకి కాగితంది ఇచ్చి పంపించాను. కానీ ఈరోజు ఎందుకు చెప్తున్నానంటే ఫ్రెండ్స్, దిస్ ఇస్ ద ఫస్ట్ కంపెనీ, ఇన్ మై లైఫ్ కెరీర్, బెస్ట్ ప్రొడక్ట్ ఇన్ మై లైఫ్ కెరీర్. ఇప్పుడు చూడండి, ఊహించింది రాని ప్రొడక్ట్ తోటి మనం వర్క్ చేస్తున్నాం. ఆ ప్రొడక్ట్ గురించి వెళ్ళామంటే ఎప్పుడు రేపు వింటాం. ఈ ప్రొడక్ట్ ఏందనేది రేపు సండేలో మనం విందాం, మనం ప్రూవ్ చేద్దాం. కరెక్ట్, ప్రూవన్ అండి, ఆల్రెడీ ప్రూవన్ అండి. అలాంటి దివ్య సంజీవని, అమృత సంజీవని లాంటి ప్రొడక్ట్తో మనం ఉన్నాం. అలాంటి ప్రొడక్ట్ మన చేతిలో ఉంది, అలాంటి అద్భుతమైన ప్లాన్ మన చేతిలో ఉంది, అద్భుతమైన లీడర్షిప్ ఉంది. ఒక సిస్టమ్ క్రియేట్ చేశాం, డిజైన్ చేశాం. ఈరోజు ఇండియాలోనే వన్ అండ్ ఓన్లీ సిస్టమ్. మీ అందరికీ నేను ఏదైతే చేస్తున్నానో అదే మీకు డూప్లికేషన్ మీరు చేస్తే చాలు. ఎక్కడికి వెళ్ళకుండా ఓన్లీ జూమ్ ద్వారా వచ్చి ఎంతో నేర్చుకుని ఒక ఎడ్యుకేషన్ తో ఉండి, సో ప్రతి ఒక్క రోజు మీకు నడుస్తూనే ఉంటుంది. ఎక్కడ గుడ్ అసోసియేషన్, జూమ్ అంటేనే గుడ్ అసోసియేషన్. ఈ రోజు ఏం మాట్లాడతాం ఇక్కడ, ఫలానా ఆయన ఎక్కడ సక్సెస్ అయ్యాడు, ఫలానా ప్రొడక్ట్ ఎలా వర్క్ చేస్తుంది, వాళ్ళు ఎలా సక్సెస్ అవుతున్నారు, ఎలాంటి అసోసియేషన్ ఉంది ఇక్కడ, వాళ్ళకి అచీవ్ అయిందా నాకు కాలేదా. నీ మైండ్ నీకు మాస్టర్, నీ మైండ్ నీకు చెప్తుంది, ఒరే నువ్వు కాలేదు ఇంకా. నీ పక్కన అవుతున్నాడు కదా, వాళ్ళలో లేనిది ఏంటి, అతనిలో ఉండేది ఏంటి, నీలో లేనిది ఏంటని నీ మైండ్ నీకు చెప్తుంది. ఇంకెవరు చెప్పరు ఇక్కడ. అందుకే మనకు రావాలి జూమ్. ఎంతో నాలెడ్జ్ ఉంది ఇక్కడ. కరెక్ట్ ఫ్రెండ్స్, చాలా ఉంది, నేర్చుకోండి చాలా ఉంది. కాబట్టి ఇక్కడ రండి. జీరో నుంచి ఉండే వాళ్ళు కూడా హీరోగా చేసే లాంటి సిస్టాన్నే మనం డిజైన్ చేసాం ఇక్కడ. ప్రతిరోజు ఎంతమంది వస్తున్నారంటే ఈరోజు మనం అందరం ఎదుగుతున్నాం, డైమండ్స్ ఎదుగుతున్నాం ఫ్రెండ్స్. మీకు అర్థం కావట్లే, నేను గమనిస్తున్నాను, వెనకలే ఉంటా నేను. రాజమౌళి కనపడ్డాడు, ఒక సినిమాలో రాజమౌళి కనపడ్డాడు. రాజమౌళి సినిమా ఒక ఈగను పెట్టి అని హిట్ చేశాడు. కరెక్టా? ఒక ఈగను తీసుకున్న సబ్జెక్ట్, ఒక కామెడీ యాక్టర్ని తీసుకొని హిట్ చేశాడు. ఈరోజు రాజమౌళి సినిమా అంటే, మూవీ అంటే మినిమం గ్యారంటీ ఉందా లేదా? అదే టీమ్ లైన్స్ అంటే సక్సెస్, టీమ్ లైన్స్ అంటే సక్సెస్. కాబట్టి రండి ఫ్రెండ్స్, మీరు ఏదైతే జీవితంలో కోల్పోయారో, దేనికోసం అయితే మీరు ఎదురు చూస్తున్నారో, ఏ సక్సెస్ అయితే కావాలనుకుంటున్నారో, అవన్నీ ఎవ్రీథింగ్ ఇక్కడ ఈ సిస్టమ్ లోకి రండి. అందరూ కూడా సక్సెస్ అవుతారు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈరోజు మనం ఏమైపోయినామంటే, క్యూసిల్ అనేది మన టీమ్ లైన్స్ అనే కంపెనీ మనం ఎవరికి కాంపిటేటివ్ కాదండి. ఎక్కడన్నా మీరు చూసారా? మనం ఏ కంపెనీ గురించి మాట్లాడుతున్నామా, వాళ్ళని వీళ్ళని ఎవరిని విమర్శిస్తున్నామా? ఏమీ లేదు కదా ఫ్రెండ్స్. ఇంకొక ఇంపార్టెంట్ చెప్తున్నా, మీతో షేర్ చేసుకుంటాం. ఏ రోజైనా కూడా ఇంతవరకు మన సెక్షన్ లో కానీ ఎక్కడైనా కూడా మన ఇన్కమ్ అనేది మోటివేట్ చేస్తున్నామా? మనం ఎక్కడైనా మనం చూపిస్తున్నామా? మీరు ఎక్కడన్నా చూసుకోండి, రిమైనింగ్ ఎక్కడన్నా చూసుకోండి. మీరు వాళ్ళు ఫస్ట్ చూపించేదే చెక్, నా చెక్ ఇంత. మీరు ఫేస్బుక్ చూడండి, 1 month 2 months 60,000 వచ్చింది, 70,000 వచ్చింది, 80,000 వచ్చింది, 1,00,000 వచ్చింది. సోషల్ మీడియాలో నడుస్తూనే ఉంటాయి. కరెక్ట్? ఏ రోజైనా చూపించామా? మన ర్యాంక్ చూపిస్తున్నాం ఇక్కడ.
రియాలిటీ చూపిస్తుంది. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నేను మన అలాగే మనం చూపించుకుంటూ వెళ్ళామంటే ఈరోజు స్ట్రెంగ్త్ ఇది కాదండి. అలాగే చూపించుకుంటూ మనీ మోటివేషన్ చేశామంటే, చెక్ మోటివేషన్ చేశామంటే ఇది ఇలాగుండదు. దీనికి 10 రెట్లు వస్తుంది, 100 రెట్లు వస్తుంది మన గ్రోత్ అని మనం అనుకోవట్లేదు. మనకి రియల్ గ్రోత్ కావాలి. ప్రొడక్ట్ యూజర్గా ఉండాలి. నేను ఎప్పుడు చెప్తా, యూజ్ ఇట్, ఫీల్ ఇట్ అండ్ షేర్ ఇట్. ఇంతే మన సూత్రం అంతే. దాని ద్వారా మన సక్సెస్ అనేది వస్తుంది. ఇది సేఫ్టీ సిస్టమ్ అంతే. ఎలాగంటే ఎవరంటే వాళ్ళు వచ్చేసి ఎలాగంటే అలా చేశారనుకోండి, డిస్టర్బెన్స్ అవుతుంది. అందుకే మనం దూరంగా ఉంటాం. రియల్ టైం సిస్టమ్ అనేది నడిపిస్తున్నాం మనము. బాగా నోట్ చేసుకోండి. ఈరోజు నేను ఎప్పుడు కూడా నేను నా మొత్తం నా యొక్క ఇన్కమ్ అనేది ఎప్పుడు నేను చెప్పను కూడా. ర్యాంక్ అచీవ్మెంట్ ఏమొచ్చినా నేను చెప్తున్నాను అంతే తప్ప సాధ్యం అవుతుందని నిరూపించడానికి చెప్తున్నాం అంతే. అక్కడ కానీ ఎక్కడ కూడా ఇన్కమ్ మోటివేషన్ లేదు. కాబట్టి ఇక్కడ కెరీరే ఉంది. ఇక్కడ గుడ్ కెరీర్ ఉంది, ఒక విజన్ ఉంది మనకి. ఏదో అడ్డాగుడ్డికి రాలే, లక్తో రాలే. చాలాసార్లు చెప్పా, పరిస్థితి బట్టి గ్రహస్థితి బట్టి రాలే, మనస్థితి బట్టి ఈరోజు సక్సెస్. గుర్తుపెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, చాలా చాలా హ్యాపీగా ఉంది. ఈ సందర్భంగా ఇంకొక 2 minutes మీకు ఒక గుడ్ న్యూస్ కూడా ఇవ్వాలి. నాకు ఏదన్నా మనకి ఇచ్చారంటే నేను తిరిగి 100 రెట్లు ఇస్తాను. నాకు ఈరోజు సక్సెస్ ప్లాటినం అయ్యానంటే సక్సెస్ ఎవరు తెలిసినా మంది కాదు, మనందరిది. నాది కాదు, మనందరిది, మీ అందరిది. మీ విజయం అంతా మందే. ఈరోజు మీ టీమ్ లైన్, మీ కోచ్, మీ మెంటర్ ప్రౌడ్ గా చెప్పుకునే అవకాశం కల్పించారు. కరెక్ట్, మీకు కూడా నేను కల్పించాను. ఎస్ మెంటర్. ఈరోజు 6 months లో రోజు ప్లాటినం అయ్యారా? చూపించామా? ప్రూవన్. కాబట్టి నాకు ఏదైతే వచ్చిందో ఈరోజు 100 రెట్లు, ఇంకా నెక్స్ట్ మీకు అందరికీ కూడా గోల్డ్ రావడానికి. ఎవరికి సిల్వర్ కాలేదు, ఫస్ట్ సిల్వర్ ఎవరితో కాలేదో మీరందరినీ సిల్వర్ బిఫోర్ లాంచింగ్ టైం లోపల లాంచింగ్ లో సిల్వర్ గా నేను చూడాలనుకుంటున్నాను. కాబట్టి మీకు ఒక అద్భుతమైన అనౌన్స్మెంట్ అనేది ఇస్తున్నాం ఫ్రెండ్స్. ఈ అనౌన్స్మెంట్ తో అందరూ సిల్వర్స్ అవుతారు. ఎవరైతే కావాలనుకుంటారో అందరూ కూడా అవుతారు. కరెక్టా? రెడీ? మరి రెడీ సార్? ఓకే, ఈరోజు మనకు ఒక అద్భుతమైన బొనాంజా అనేది కాబోతుంది. బొనాంజా, స్పెషల్ బొనాంజా. ఓకేనా సార్? స్పెషల్ బొనాంజా. సో ఈ బొనాంజా ఏంటి అంటే ఇది లాంచింగ్ బొనాంజా. లాంచింగ్ బొనాంజా. ఈ లాంచింగ్ బొనాంజా ఏంటి అంటే జస్ట్ నాకు చూసాకే చెప్తా, మీకు వచ్చేస్తుంది, పోస్ట్ వచ్చేస్తుంది. ఇది ఇంటర్నేషనల్ అండి, ఇంటర్నేషనల్ ట్రిప్ ఇది. సో దట్ ఈస్ ఆల్మోస్ట్ ఆల్ మళ్ళీ అగైన్ మనకు థాయిలాండ్ ట్రిప్. ఆల్మోస్ట్ ఆల్ సత్య సార్, గ్రేట్ సార్, గ్రేట్ థాయిలాండ్ సూపర్ సార్. ఇంటర్నేషనల్ బొనాంజాని అచీవ్ చేసుకోబోతాం అందరూ కూడా. సో ఎందుకు చెప్పామంటే మన యొక్క కంపెనీ యొక్క లాంచింగ్ థాయిలాండ్ లో చేసుకోబోతున్నాం, బ్యాంకాక్ లో చేసుకోబోతున్నాం ఫ్రెండ్స్. వెళ్ళిపోతున్నాం లాంచింగ్, నెక్స్ట్ లాంచింగ్. సో దానికోసం ఏం చెప్పామంటే సార్ ఆల్రెడీ ఎంతో మంది థాయిలాండ్ అచీవర్స్ ఉన్నారు, రెడీగా ఉన్నారు. మనకి యాడ్ చేద్దాం. కొత్త ఎంతో మంది వచ్చారు. సో ఇది కూడా తీసుకెళ్లి గ్రాండ్ గా మనము థాయిలాండ్ లో చేద్దామంటే కంపెనీ ఎండి గారు ఆల్రెడీ ఒప్పుకున్నారు. ఆల్రెడీ ప్రోగ్రామ్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకొక గుడ్ న్యూస్ ఏంటి తెలిసిన సార్, ఇన్ని రోజుల నుంచి మనం ఆల్మోస్ట్ ఈ మధ్యన బాగా బిజినెస్ చేసేసాం కదా ఫ్రెండ్స్. ఎంత హ్యాపీ అంటే తెలుసా, నేను 2 days 3 days నుంచి చూస్తున్నా టీమ్ లైన్స్ లో బొనాంజా ఉందా అంటే ఏదైనా ఆఫర్స్ ఉన్నాయా అంటే ఇంకేమన్నా అట్రాక్షన్స్ ఉన్నాయా అనేది ఏమీ చూడుకోకుండా బిజినెస్ ని యాజ్ గా ఎక్కడ ఆపుకోకుండా చేస్తున్నారంటే రియలీ హ్యాట్స్ ఆఫ్ ఫ్రెండ్స్, హ్యాట్స్ ఆఫ్ అండి మీ అందరికి కూడా. ఎక్కడ తగ్గలేదు అసలు, అసలు అర్థం కావట్లేదు ఏంది అసలు మనం ఏంది ఇలాగ ఉన్నారు మనల్ని. రియల్ గా అండి, దిస్ ఈస్ ద రియల్ అండి, దిస్ ఈస్ ద రియల్ టైం నెట్వర్క్ సిస్టమ్. దీనికి నిజంగా నేను ఏదైతే అనుకున్నానో దీన్ని ఆచరిస్తున్న మీ అందరికి ఇంకొకసారి అండి ప్రూవ్ చేసుకోబోతున్నాం. నాతో కలిసి రండి, చేద్దాం, ఏంటో చూపిద్దాం అసలు సక్సెస్. కాబట్టి సో దీన్ని ఆల్మోస్ట్ ఆల్ మనకు 17th నుంచి అనుకోండి, 17th నుంచి మనకు అప్లై అవుతాయి. ఓకేనా? ఆల్మోస్ట్ ఆల్ అదే అవుతుంది. బట్ డోంట్ వరీ,
డోంట్ వరీ, మనకి గుణంగా వచ్చి అనౌన్స్మెంట్ కంటే ముందే మనకు స్టార్ట్ అయిపోయింది మన పీరియడ్, టైం పీరియడ్. సో ఇది ఎంత టైం ఉంటుంది, దీని టార్గెట్ ఏంటి అనేది త్వరలో మనకి ఈరోజు పోస్టర్ వస్తుంది. సో బీ రెడీ అండి, గెట్ రెడీ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ సందర్భంగా మీతో మాట్లాడి మనకు గెస్ట్ వచ్చారండి, పాండా గారు, నా యొక్క ఇంట్రొడ్యూసర్. సో వాళ్ళని కూడా ఈసారి ఇన్వైట్ చేద్దాం అనుకున్న టైం లేదు కాబట్టి అందరి తరఫున మన రాజ్ కిషోర్ పాండా గారిని ఒకసారి హ్యాండ్ రైజ్ చేస్తే సారికి ఒక్కసారి చేస్తారా? ఉన్నారా రాజ్ కిషోర్ పాండా సార్? ప్లీజ్ వెల్కమ్ సార్. జాలీ సింగ్ సార్ కూడా, ఎందుకంటే వాళ్ళు లేట్ గా పెట్టాను, మార్నింగ్ పెట్టాను వాళ్ళకి. రాజ్ కిషోర్ పాండా సార్. सर आप आई तो हैंड राइज कर सकते सर. ఓకే రైట్ ఫ్రెండ్స్, రైట్ అండి. సో టుడే సెషన్ ఓకే, ఫైనల్ గా ఒక ఇద్దరు ముగ్గురు స్పీకర్స్ మన కోస్ట్లకి ఇద్దామండి. సో ఎవరైతే హ్యాండ్ రైజ్ చేశారో వాళ్ళకి సార్ పాండా గారు వచ్చినారు సార్. పాండాజీ గుడ్ మార్నింగ్, వెల్కమ్. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్, వెరీ 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 గుడ్ మార్నింగ్. తర్వాత 4 మంత్స్ తర్వాత నేను పిలిపించాను ఆయన్ని. వెరీ గుడ్ మార్నింగ్ సార్, పాండా సార్. గుడ్ మార్నింగ్, వెల్కమ్ సార్ పాండా సార్, వెల్కమ్. నమస్కార్. पांडा सर आप बोलिए. చూపించడానికి వచ్చారా లేకుంటే ఏమైనా మాట్లాడతారా చూడు, అడగాలి सर अन्नी आवाज आ रहा है, आवाज आ रहा है. ओके ओके, तो वही बोल रहा हूँ कि सभी को मेरी तरफ से धन्यवाद, धन्यवाद, धन्यवाद. और आपका मैं सभी लोगों का मेंटर मिस्टर लायन प्रसाद को मेरा यहाँ से सैल्यूट, सैल्यूट, सैल्यूट. दोस्तों कोई बोलते हैं ना कुछ होता नहीं है, सब कुछ होता है, खुद को करना पड़ता है. जैसे जंगल में शेर है ना, जैसे लायन, लायन वो जंगल का राजा क्यों है? उससे बहुत बड़े बड़े लोग हैं, मतलब हाथी है, जेब्रा है, बहुत बड़ा बड़े. लेकिन लायन जो है ना वो खुद को डिमांड करता है मैं किंग है, आई एम किंग, आई एम किंग, आई एम किंग. तो ऐसा लायन प्रसाद सर ने बिलीव किया, सिस्टम को बिलीव किए, प्रोडक्ट को बिलीव किए. इसलिए आज एक रात में $25,000 और टोटल मिलेंगे तो टोटल अगर मिलाएगा रिवॉर्ड को तो $50,000, 45 लाख रुपए सिर्फ 6 महीने में रिवॉर्ड मिला है. ओके, तो जितना तारीफ करे उतना कम है. लाइन प्रसाद सर को अगेन सैल्यूट, अगेन सैल्यूट, अगेन सैल्यूट. कि दोस्तों ये एक एग्जाम्पल है, ये एक एग्जाम्पल है, ये शुरुआत है. लाइन प्रसाद सर का, मेरा और जॉली सर का टारगेट है दिल्ली $21,000 लेने के लिए. $21,000 दिल्ली. अभी तक कंपनी लॉन्च नहीं हुआ है, कंपनी का लॉन्च होगा जून में. लेकिन उससे पहले ये एक झलक है, एक शुरुआत है, ये पिक्चर का ट्रेलर है, पिक्चर का आगे बाकी है. अभी ये बार अभी पिक्चर का हीरोइन है वो साउथ इंडियन है, वो लाइन चार है. ओके दोस्तों, ये शुरुआत है, आगे जाके बहुत बड़ा होने वाला है. और आपका जो मेंटर लाइन प्रसाद सर, ये कुछ भी नहीं है, ये आपको दिखाए कि $25,000 इंडिया मनी में 25 लाख रुपए हम दिन को भी कमा सकते हैं. और ये सारे जो भी लोग बैठे हैं ना, ये सारे लोग $25,000 भी ये कमा सकते हैं. ये कुछ भी नहीं है सिस्टम में, ये सिस्टम में सिर्फ शुरुआत है, ये सिस्टम में ये शुरुआत है. और ये प्रूवन किए लाइन प्रसाद सर ने
कि ये हो सकता है। ये जिस दिन मतलब उत्तराखंड जिम कार्बेट गए थे, उसी दिन इनको थॉट में आ गया था कि यहाँ पे बहुत बड़ा पैसा बनाएंगे और जितने भी पार्टिसिपेट हमारे साथ आएंगे उनका भी बड़ा पैसा बनेगा। और आप जितने लोग बैठे हैं ना, ये सारे लोग डायमंड है, सारे लोग डायमंड है। आप खुद को ना डायमंड फील करो, आप डायमंड बन जाएंगे। खुद को डायमंड फील करो, ऐसे ऐसे, आई एम ए डायमंड, आई एम ए डायमंड, आई एम ए डायमंड, सब भी बन जाएंगे। क्योंकि जो मेंटर है ना हमारा लाइन प्रेशर सर, ये डायमंड के लिए ये नहीं कर रहे, ये क्राउन अम्बासडर के लिए 2026 में क्राउन अम्बासडर बनने के लिए टारगेट कर रहे हैं। तो आप सारे लोग ना डायमंड, और जब डायमंड बनेगा ना 4 करोड़ रुपए घर पे आएगा, 4 करोड़। ओके, ये जो करोड़पति 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 हम सुनते थे ना, ये 6 महीने में करोड़पति बन के दिखाए आपके सामने, 6 महीने में करोड़पति बन के दिखे उनके आपके सामने। ओके ओके, थैंक यू लाइन प्रेशर सर, आपने आज भाई इतना बड़ा जूम में मेरे को आपने बुलाया, बहुत बहुत धन्यवाद। और जितने पार्टिसिपेंट है, जैसे कादर जी है, श्रीनिवास सर जी है, बाबा जी है, मैं जितने लोगों को जानता हूँ मेरी तरफ से आपको नमन करता हूँ। ओके, थैंक यू थैंक यू थैंक यू थैंक यू पांडा सर, धन्यवाद सर, धन्यवाद। थैंक यू थैंक यू थैंक यू। సో ఫైనల్ గా మనం కంక్లూడ్ చేసుకోబోయే ముందు మన గోల్డ్స్ కానీ ఇంకా రిమైనింగ్ ఎవరైనా ఒక ఇద్దరు. హ్యాపీ మార్నింగ్ సార్. చాలా హ్యాపీ అనిపిస్తుంది సార్. నిన్న నుండి అయిందంటే గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. कैसे हैं सब लोग? हाउ आर यू? सब लोग बहुत बढ़िया है सर. सत श्री अकाल. जाले सिंह सर वेलकम. जी जी, थैंक यू एवरीबॉडी फॉर कॉलिंग मी फॉर दिस वंडरफुल ओकेजन. दोस्तों बड़ा मजा आ रहा है, बहुत देख रहा हूँ. अगर ये पार्टी सामने सामने होती तो और मजा आता, और ये पार्टी होने भी वाली है. लेकिन चलो जूम पर ही सही. सबसे पहले लाइन सर को बहुत बहुत बधाई, पूरी टीम को बधाई जिन्होंने एफर्ट लगाया. जॉइंट एफर्ट था, और इस जॉइंट एफर्ट का जो रिजल्ट निकला वो सामने दिख रहा है. मतलब एक आदमी ने ठान लिया कि मुझे सफल होना है, मुझे दिखाना है, तो उसके पीछे पूरी की पूरी फौज चल गई. ये आप लोगों ने प्रूव कर दिया है. यू हैव प्रूवन दैट. बस अब क्या है कि स्टेप बाय स्टेप अब और लोग भी नीचे से निकलते चले जाएंगे. बारी बारी से एक एक कर सबका नंबर आएगा, और जैसे जैसे नंबर आएगा हम लोग पार्टी बनाएंगे. और भगवान ने चाहा तो आने वाले टाइम में, सर मेरी आवाज आ रही है? चाह तो आने वाले टाइम में ये मौके डेली आएंगे. डेली किसी ना किसी की पार्टी होगी, डेली किसी ना किसी का सेलिब्रेशन होगा. प्लान प्रेजेंटेशन नहीं होगा, सेलिब्रेशन होगा. आज सेंथिल जा रहा है, आज खादर सर जा रहे हैं, आज कोई और जा रहा है, तो ये मौका अब आने वाला है. अभी तो शुरुआत है. तो अभी ट्रेलर भी ठीक से नहीं हुआ, ये ट्रेलर भी ठीक से नहीं बन रहा है. ट्रेलर में भी अभी कोई त्रुटियां हैं, कुछ कमियां हैं. सोचिए अगर ट्रेलर इतना शानदार होगा, क्या कितनी शानदार होगी. सबसे पहले मैं एक और जो अपने अचीवर है उन सबको बताऊं कि आप लोगों ने बहुत धैर्य रखा, बहुत पेशेंस के साथ आप मैदान में टिके रहे, जिसका फायदा अब मिलने जा रहा है. हमारा सॉफ्टवेयर, हमारा सिस्टम, हमारा अपग्रेडेशन सब कुछ हो गया, सब चीजें स्मूथ होगी. अब हमें टारगेट भी मिल गया थाईलैंड का. थाईलैंड लॉन्च करने जा रहे हैं. बस अब करना क्या होगा, कुछ और लोगों को थाईलैंड के लिए हम लोग तैयार कर लें. बस मैं ज्यादा नहीं बोलूंगा. रीजन क्या है कि सारे लोग हैं ही हैं, और उनके सामने बोलना एक एक मिनट भी होगा तो बहुत हो जाएगा, तो क्यों ज्यादा बोले. थैंक यू लाइन सर मुझे मौका देने के लिए. जी थैंक यू सर. चलो मिलते हैं. థ్యాంక్ యూ. చాలా హ్యాపీగా ఉందండి ఈరోజు నాకు. మా లైన్ ఆఫ్ స్పాన్సర్స్ కూడా ఇద్దరు అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చేసారు వాళ్ళు. ధన్యవాదాలు సార్, కొండా సార్. రియలీ
Today is very fantastic day for us. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఫైనల్ గా కంక్లూడ్ చేయాల్సిందిగా కోరుచున్నా అండి. సార్ ఒక్క నిమిషం సార్. ఎందుకంటే ఇంత ఆనందమైనటువంటి ఇంత పరిస్థితులు అప్పుడే క్లోజ్ చేయకండి సార్. ఒక 2 నిమిషాలు మమ్మల్ని ఎవరినైనా మాట్లాడనియండి. మీరు మాకు వేసిన మీ దారిలో మేము వస్తున్నాం సార్. మా దారిలో మా టీం వస్తున్నారు సార్. మనమందరినీ మేము సక్సెస్ చేయడానికి మేము ఉన్నాం సార్. ఈ కంపెనీ అద్భుతం, మన ప్రొడక్ట్ అద్భుతం, మీరు అద్భుతం సార్. మీరు ఈ రోజు సింగిల్ డే ఇన్కమ్ ని కూడా షో చేయడం అనేది కూడా మా అందరికీ మీరు తీసుకున్నారు కానీ మేము తీసుకున్నట్టుగా ఫీల్ అవుతున్నాం సార్. మీరు చెప్పిన నోట్ సార్, నేను నోట్ చేశాను సార్, మొత్తం నోట్ చేశాను. ఏంటి మనస్థితి, మైండ్ సెట్, లైఫ్ సెట్, గ్రోత్ మైండ్ సెట్ ఉండాలి, బిలీవ్ ఉండాలి. బిలీవ్నెస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సార్. ఇవన్నీ నేను నోట్ చేశాను సార్. ఎందుకు అంటే ఇది ఆనిముత్యాలు. మీరు చెప్పింది ప్రతిది ఆనిముత్యం. ఆ ముత్యాన్ని మర్చిపోతాం కాబట్టి నోట్ చేసుకున్నా సార్. చాలా కంగ్రాచులేషన్ సార్. మేము కూడా మీ దారిలో వస్తున్నాం. అందరికీ థ్యాంక్ యూ సార్. ఇంకెవరైనా మాట్లాడండి, ఎందుకంటే టైం తక్కువ ఉంది. థ్యాంక్ యూ సార్. మేమొద్దు సార్, ఒక్క నిమిషమే మీకు రామమూర్తి గారు. సార్ యాలి సింకానికి మీకి అండా సార్కి శ్రీనివాస్ గారికి మీరంతా అమ్మకి దేవాళ్ళు ఉన్నట్లు అయిపోయినారు. ఇప్పుడు టీంలో అంతా మీరు చెప్పినట్లు ఒక ₹1,00,00,000 తీసుకోవాలంటే మీరు చెప్పినట్లు పాలించకపోతే అయ్యే అవుతారు అని నా నిదర్శనమే. ఒక సూత్రం చెప్పిండారు అందరూ కానీ అనే దేవుడిని ఆచరిస్తా ఉంటా. దేవుడు ఏడ ఉంటాడు. రైట్ రామూర్తి సార్, లక్ష్మి గారు వచ్చారండి. ఒకసారి మన లేడీ డైమండ్ గారికి ఒకసారి ఇవ్వండి వాయిస్. హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్ సార్. కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ఎక్స్పీరియన్స్ మాకు చాలా చాలా ఇది సార్. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అచీవ్ అవడానికి ఏమేమిటి అని మాకు ఒక రాజబాట ఇక్కడ మీరు క్రియేట్ చేశారు సార్. మీ 25 years ఎక్స్పీరియన్స్ మాకు మామూలుగా కాదు సార్. ఒక్కొక్కటి కూడా అంటే మీరు లైఫ్ లో చాలా చూసుంటారు, ప్లస్లు మైనస్లు. మాకు ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా ప్లస్లు మాత్రమే ఇస్తున్నారు సార్. మీరు ఒక మాట చెప్పారు చూసారా, మీరు ఒక గోల్, ఒక సంకల్పం పెట్టుకుంటే గ్రహాలు కాదు సార్, రాసులు కాదు సార్, ప్రతి ఒక్కటి కూడా పంచభూతాలు కూడా మీరు సాధించడానికి అనుకూలంగా మీకు రూట్ క్లియర్ చేస్తుంది. అది మనం ఏదైనా కూడా గట్టి సంకల్పం పెట్టుకుంటే అది సాధించడానికి ఎప్పుడు కూడా జీవితంలో లెసన్స్ నేర్చుకుంటూ ఉండాలి సార్. అది ఎప్పుడు కూడా అంటే లెర్నింగ్ ఈజ్ ఎర్నింగ్ అనేది నేను బాగా బిలీవ్ చేస్తాను సార్. ఎప్పుడు కూడా ఇప్పుడు మీరు చెప్పే ప్రతి ఒక్కటి ఇక్కడ ఏజ్ తో నిమిత్తం లేకుండా ఉన్నారు సార్. 25 years నుంచి ఆల్మోస్ట్ 72-73 years వరకు ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు సార్. ఎందుకంటే మాకు ఎలాంటిది ఇది ఇస్తున్నారంటే ఈ మైండ్ సెట్ అని కానివ్వండి, మా గోల్స్ అని కానివ్వండి. ఎందుకంటే ఎప్పుడు కూడా చిన్న వాళ్ళని మనం పెట్టుకోకూడదు గోల్. మనకంటే ఇప్పుడు నేను 3 star, నా పైన ఒక 4 star చూసి వెళ్ళాలి. సో తర్వాత నేను 5 star, సిల్వర్ అలా చూసుకుంటూ నేను డైమండ్ అంతకు మించి కూడా వెళ్ళాలని కోరుకుంటున్నాను సార్. ఇక్కడ ఒక్కొక్కరు థ్యాంక్ యూ సార్. టైం థ్యాంక్ యూ సో మచ్ సార్. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. వాళ్ళకి ఇద్దాం కొద్దిగా అవకాశాన్ని మరలా. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్. బాబుకి ఇవ్వండి. ఇచ్చారా? అన్మ్యూట్ ఇచ్చారా? ఏమనిపించిందో కొత్త వాళ్ళ నుంచి తెలిస్తే నాకు ఒక ఐడియా వస్తుంది ఈ ప్రోగ్రామ్. ఎందుకంటే ముందు గోపాలాచారికి ఇవ్వండి సార్. కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరు మాట్లాడుతున్నారు? సార్ థ్యాంక్ యూ సార్. సార్ మాకు మంచి హైవే వేశారు సార్. మేము ఇంకా ఫాస్ట్ గా దూసుకెళ్తాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. గోపాలాచారి. గుడ్ మార్నింగ్ సార్. గారికి కంగ్రాచులేషన్స్ సార్. ఈ గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కాబోయే కోటీశ్వరులందరికీ కూడా నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా కోటీశ్వరులు. ఎందుకంటే లైన్ సార్ యొక్క లైన్ లో వెళ్తున్నాం. మనం అందరం కూడా లైన్ సార్ని పట్టుకొని వెళ్తున్నాం.
ఒక ఫ్లైట్ నడిపే వాళ్ళు ఒక డ్రైవర్ సరిగా లేకపోతే ఆ ఫ్లైట్ ఎంత మంచిదైనా సరే అది మన డ్రైవర్ సరిగా లేకపోతే అది మనకి భయంగా ఉంటది. కానీ మనల్ని తీసుకెళ్లే ఈ లైసార్ చాలా అద్భుతంగా మనల్ని ఒక ముందుకు తీసుకెళ్తున్నారు. మరి ఈ యొక్క క్యూసెల్ అంటే ఈ కంపెనీలో ప్రతి ఒక్కరు కూడా ఈ లైసార్ టీమ్ లో వచ్చిన ప్రతి ఒక్కరు కూడా కోటీశ్వరులు అవుతారని చెప్పేసి ఒక నమ్మకంతో ప్రతి ఒక్కరు కూడా పనిచేయండి. సార్ని స్ఫూర్తి తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ముందుకెళ్తే దీంతో ప్రతి ఒక్కరు కూడా కోటీశ్వరులు అవుతారని చెప్పేసి భావిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి లైసార్ గారికి మరీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ లైసార్ బాటలో ఆయన యొక్క స్ఫూర్తి తీసుకొని ముందుకెళ్లాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే లైసార్ ఇక్కడ ప్రేమ ఇంత తక్కువ టైంలో నేను పొలిటికల్ లీడర్ చూశాను, మరి ఏది ఇట్లా వ్యవసాయం లీటర్లు చూశాను, ఎంతమంది లీటర్లు చూశాను. కానీ ఇక్కడ ప్రేమ, నమ్మకం, బాధ్యత వీటితోటి ముందుకెళ్తుందంటే చాలా గ్రేట్ లీటర్ సార్, డైనమిక్ లీటర్. ఇలాంటి లీటర్ నేను నా జీవితంలో ఫస్ట్ టైం సార్ ఇట్లాంటి లీటర్ని చూడటం. కానీ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ కోటీశ్వరులు తీరుతారు మీరు అన్నట్టు. ప్రతి ఒక్కరు కూడా సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తాను సార్. టైం తక్కువ ఉంది కాబట్టి థ్యాంక్ యూ. సో నెక్స్ట్ పార్టిసిపెంట్ కొద్దిగా ఫాస్ట్ గా గుడ్ మార్నింగ్ సార్, హుసేన్ ఫ్రమ్ నంద్యాల. సార్ సూపర్ సార్, ఎక్సలెంట్, అద్భుతం. మీ యొక్క విజయాన్ని మేము కూడా బాగా ఆనందిస్తున్నాం సార్. లయన్స్ మొత్తం అంటే లయన్ టీమ్ అనేది మొత్తం సౌత్ ఇండియానే కాదు ఇండియా మొత్తం గర్జిస్తుంది సార్. ఈ యొక్క విజయం చెప్పడానికి నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ అండి, జస్ట్ సెకండ్స్ సార్. గుడ్ మార్నింగ్ సార్. చాలా మంది నేను ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం చేసినప్పుడు నేను ఎంతోమంది చూశాను. మరియు నెట్వర్క్ మార్కెటింగ్ లో కూడా 2018 నుంచి వచ్చాను. స్టేజ్ నుంచి చాలా మంది చూశాను. అయితే చాలా మంది ఏంటంటే తన సక్సెస్ కొరకు అనేక మందిని మోసం చేసి ఓకే తను ఒక్కటి సక్సెస్ అవుతాడు. ఇక్కడ చాలా మంది రొటీన్ గా జరిగేది. కానీ మీలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. మీరేంటంటే మీరే కాకుండా మీతో పాటు మీ తీసుకొచ్చిన కొన్ని వందల మందికి, వేల మందికి ఆరోగ్యాన్ని ఇచ్చి, ఆరోగ్యంతో పాటు ఆదాయాన్ని ఇచ్చి సేమ్ మీలాగా తయారు చేసి ఏకైక లీడర్ సార్ మీరు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. PM Reddy sir given sir. Sorry, most PM Reddy sir, senior most leader are given a post. మణిశంకర్ అద్రావులు మీరు మాట్లాడారు. మామూలు అంజనేయులు గారా? ఎస్ సార్ ఆంజనేయులు మాట్లాడుతున్నా సార్. మీకు ప్లాటినం ర్యాంక్ సాధించిన సందర్భంగా అభినందనలు, శుభాకాంక్షలు. మా తరఫున హాజరైన అందరి తరఫున శుభాకాంక్షలు సార్. అట్లాగే ఆరోగ్యమే మహాభాగ్యము అనే కొటేషన్ ఉంటుంది. ఆరోగ్యంతో పాటు భాగ్యవంతులను చేస్తున్న మీ కృషికి వందనం, అభివందనం సార్. మీ బాటలో మేము పయనిస్తాం. మీరు మొదటి నుంచి మాట్లాడిన మాటలు వింటూ ఉన్నాం. కానీ గోల్ చాలా సమయం పడుతుంది అన్న మాటలు విన్నాం. ఇవి మీ కృషి వల్ల చాలా తక్కువ సమయంలో సాధించారు. అది మాకెంతో స్ఫూర్తినిస్తుంది. మేము వాస్తవంగా ఇప్పటిదాకా చేసిన ఎన్నో నెట్వర్క్లు చూసి ఇంట్లో వాళ్ళే మనకు వ్యతిరేకంగా ఎందుకు ఇవన్నీ చేస్తారు అన్న సందర్భంలో అన్ని బంద్ చేసుకుందాం, ఇక నెట్వర్క్ జోలికే వెళ్ళొద్దు అనుకున్న సందర్భంలో ఒక సంజీవిని తీసుకొచ్చిన తర్వాత మాకు ప్రాణం లేచొచ్చింది సార్. ఇక ఇది తప్ప ఇంకొక చేసే అవకాశమే లేదు. ఆరోగ్యమే మహాభాగ్యం కూడా, ఆనందం కూడా ఇస్తున్నా మీకు చాలా చాలా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. మీతో పాటు మన టీంలో చూసిన ఒక ప్రత్యేకత ఏంటంటే రోజుకొకరు ఇప్పుడు ఖాదర్ గారు కానీ, తర్వాత మీరావళి గారు కానీ, SSR గారు కానీ, ఎవరండి ప్రతి ఒక్కరు మన ఎవరు సుధాకర్ గారు కానీ అందరూ కూడా. బాలరెడ్డి గారు అండి ఎప్పుడూ పరిచయం మాకు FLPలో. బాలరెడ్డి గారు మేము ఫరెవర్ లింక్ కూడా చేసామండి. అట్లాగే ఎంతో మంది మీతో కూడా మనం కలిసిన రోజులు ఉన్నాయి. ఇవన్నీ చూస్తుంటే చాలా సంతోషం. ఇంతకంటే సంతోషాన్ని ఎక్కడ పంచుకోలేము సార్. నాకు అవకాశం ఇచ్చిన మెంటర్ మీరందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు, నమస్కారాలు. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ సార్ PM రెడ్డి గారు. కర్ణాటక నుంచి శంకర్ గారు, మణిశంకర్ గారు. మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. యార్కాడ్ల మిమ్మల్ని చూసినప్పుడున్న జ్యూస్ ఏ విధంగా ఉందో దాన్ని మల్టిప్లికేషన్ అవుతుంది సార్. రియల్ గా
నిన్న మీరు ప్లాటినం మైన్లు అంటే అది మేము సాధించినట్టు అనిపించాను సార్. ఇంతకుముందు ఎన్నో కంపెనీలు ఎన్నో చూసినాం, వాళ్ళు సాధిస్తే ఏదో కొద్దిసేపు ఆలయ్యగా సంబరపడేది, కానీ ఇప్పుడు మాకు హార్ట్ఫుల్ గా మేము సాధించినట్టు అనిపించి మాకు నిద్ర పోనితలేదు సార్ మనసు. ఇదే కావాలి నాకు. ఈ ప్లాటినం ఇది కదా విజయం అనిపిస్తుంది. రియల్ గా గ్రేట్ సార్. మాకు అదే విధంగా మా సత్తయ్య గౌడ్ అన్న కూడా మంచి కోఆపరేషన్ ఇస్తాడు. మీ బాటలో మేము మంచిగా నడుస్తున్నాం. మీరు 100 మంది ఎట్లయితే డైమండ్లను తీసుకొస్తున్నారు, మా గ్రూప్ నుండి మా సత్తన్న గ్రూప్ నుండి 10 మంది మీ సంవత్సరంలో ఖచ్చితంగా అయి తీరుతాం సార్. ఆ విధంగా నడుస్తున్నాం. థ్యాంక్ యూ సార్. వాల్యుబుల్ టైం. ఫైనల్ గా కంక్లూడ్ చేసుకుందాం సార్. కొత్తగా ఎవరో యేసుబాబుకి ఇవ్వండి సార్. కొత్తగా ఇంకా ఎంటర్ అయినారు సార్. యేసుబాబు గారికి సార్. ప్రసాద్ గారు నమస్తే. రెడ్డి గారు సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. చిన్న డౌట్ అడగచ్చు సార్ మిమ్మల్ని. అడగండి సార్. అదే మన ఐర్నాల్లోకి ఎప్పుడు వస్తుంది కంపెనీ సార్? మీరు మీరావాల్ సార్తో మాట్లాడారు. ఇప్పుడు అది కాదు, ఇప్పుడు కాదు ఇది మాట్లాడేది. మీరు తర్వాత సెలబ్రేషన్ టైం ప్రాక్టీస్ ఎందుకు సార్? అది రావడానికి పిలిచేపు మాట్లాడాను నేను. ఎంతసేపు నేను మాట్లాడింది థాయిలాండ్ ట్రిప్ అయిన తర్వాత మనం లాంచింగ్ లోకి వెళ్తున్నాం. లాంచింగ్ నుంచి 5:30కి వస్తుంది అంతే సార్. అది ఇంకో చిన్న వివరణ సార్. డౌట్స్ లేదు, టైం లేదు, నో డౌట్స్. డైరెక్ట్ లాంచింగ్ అండి ఇక్కడ. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. కంగ్రాచులేషన్ సార్. చాలా సంతోషంగా ఉంది సార్ చెప్పినట్లుగా. ఇది మేము అచీవ్ అయిన ఫీలింగ్ కలుగుతుంది సార్. మాకు కూడా చాలా కాన్ఫిడెంట్ లెవెల్స్ రోజు రోజుకు ఇంప్రూవ్ అవుతున్నాయి సార్. మీరు చూపిస్తున్న దిశానిర్దేశంలో ఈ నూయంగు పుస్తకంలో మేము కూడా మాకంటూ ఒక పేజీని రాసుకోవచ్చు అనే నమ్మకం రోజు రోజుకు బలంగా నాటుకుపోతుంది. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్ సార్. మీరు చూపించిన మార్గదర్శనంలో మా ప్రయాణం సాగుతుంది. మేము కూడా మీరు చెప్పిన 100 ఫిగర్లో కనీసము ఒక 5 ఫిగర్లు మా వైపు నుంచి కూడా ఉంటాయి సార్. ఒక 5 సంఖ్య మా దగ్గర నుంచి కూడా ఉంటుంది ఈ క్యాలెండర్ ఇయర్ లోనే. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి కూడా. ఫైనల్ గా మన క్యూర్సెల్ ఖాదర్ గారు మీరు కంక్లూడ్ చేసేయండి. వాల్యుబుల్ వర్డ్స్. Yes sir. Fantastic sir. Fantastic achievement. First of all, my congratulations, my wholehearted congratulations sir. Thank you. సో ఇది మామూలు విజయం కాదు. ఈ విజయానికి స్ఫూర్తి ప్రదాత మీరే. నిజంగా చెప్పాలంటే మీరే స్ఫూర్తి ప్రదాత మా అందరికీ కూడా. మీ మార్గదర్శనంలో మేమందరం పనిచేస్తున్నాం. మేమందరం కూడా ఇక్కడ ఇంతకు ముందు చెప్పిన ప్రతి ఒక్క లీడరు ఏదైతే మనకి ఎక్స్ప్రెస్ చేశారో, అవును నిజంగా మా సొంతంగా మేమే విజయం సాధించామా అన్న చందాన మనకు వచ్చేసి అందరికీ ఆనందం అనేది కలుగుతోంది. ఇటువంటి అద్భుతమైన అకేషన్ లో మనకు మాట్లాడడానికి అవకాశం రావడమే నా అదృష్టం అనుకుంటున్నాను. ఇటువంటి గొప్ప బిజినెస్ లోకి మీరు నన్ను ఇన్వైట్ చేశారు. అది సర్వదా నేను కృతజ్ఞుడై ఉంటాను. సో ఎస్ డియర్ లీడర్స్, మనందరికీ కూడా మనకి ఎంతో ఇన్స్పిరేషన్ ఇచ్చిన గొప్ప లీడర్ ఈ రోజు విజయం సాధించాడంటే ఇది కేవలం ఆయన ఒక్క విజయం కాదండి. ఆయన లక్ష్యం చేపట్టిన ఈ యొక్క ప్రతిజ్ఞ చేపట్టిన ఏదైతే ఉందో, వస్తున్నాయి జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి అన్న చందన వస్తున్నారు ప్లాటినంలు డైమండ్లు వస్తున్నారు మనకు వచ్చేసి మన ఆధ్వర్యంలో మన కాబోయే క్రౌన్ అంబాసిడర్. ఈ రోజే నేను అనుకుంటున్నాను సార్, మన క్రౌన్ అంబాసిడర్ గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్న అద్భుతమైన లీడర్లు అందరూ కూడా వస్తున్నారు. అటువంటి అద్భుతమైన విజయం సాధించిన రోజు, అద్భుతమైన మనకు వచ్చేసి ఈ క్షణాన మనందరం కూడా ఆనందంతో కేరింతలు కొడుతున్నాం. నిజంగా ప్రతి ఒక్కరు కూడా కేరింతలు కొడుతున్నామండి. సో ఇటువంటి అద్భుత విజయం రాబోయే టైంలో మీరు ఏదైతే చెప్పారో, ఏదైతే ఆఫర్ చెప్పారో, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ర్యాంక్స్ అనేది 1 టైం లేదా 2 టైం 1 ర్యాంక్ లేదా 2 ర్యాంక్ లేదా 3 ర్యాంక్ కూడా మనకి అప్గ్రేడ్ అయ్యేదానికి థాయిలాండ్ ట్రిప్ అనేది ఎంతో ఉపయోగపడుతుందని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. సో మనకి ఈ విజయం అనేది మనకు వచ్చేసి ఇక్కడ ఈ పంచుకుంటున్న ఈ క్షణం అనేది ఇక్కడ ఉన్న మన సార్ ఏదైతే చెప్పారో 100 మంది, ఆ 100 మంది కూడా ఒక్కొక్కరుగా ప్రతి ఒక్కరు ఈ ఆనంద క్షణాలు అనుభవించాలని నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ, మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆశిస్తూ, భగవంతుని ప్రార్థిస్తూ మరి ఈ మూమెంట్స్ అనేది మనకి ఇలాగే నిలిచిపోవాలని కోరుకుంటూ, ఈ మీకు భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, టోటల్ సక్సెస్ అనేది జీవితంలో ఇవ్వాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ నేను ఇక్కడ ముగిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్.
అందరూ కూడా ఇంకా చాలా మంది హ్యాండ్ రైజ్ చేశారు, కానీ టైం లేదు. సో మన్నించండి. సో మీ అందరి యొక్క విషెస్ అన్ని కూడా నేను మనస్ఫూర్తిగా చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. ఫైనల్ గా నేను ముగించే ముందు 2 పాయింట్స్ చూడండి. ఇప్పటికి కూడా నేను యాక్చువల్గా ముగించేవాడిని, స్టిల్ 522 పీపుల్ ఉన్నారు. బిలో 500 అంటే ముగించేద్దాం అనుకున్నా. జస్ట్ 2 minutes మీతో షేర్ చేసుకుని నేను కంక్లూడ్ చేసుకోబోతున్నాం ఫ్రెండ్స్. ఈరోజు ఎప్పుడైతే నేను ప్లాటినం చూశానో, ప్లాటినం ర్యాంక్ అచీవ్డ్ అని వచ్చిందండి. నేను వెంటనే ఏం చూశాను తెలుసా, నాకు నచ్చిండేది ప్లాటినం ర్యాంక్ వచ్చిన ఆనందం కాదు, అంటే నాకు వచ్చిన రివార్డ్ వచ్చిందా లేదా నేను చూసుకోలేదు. ఆ ప్లాటినం తర్వాత కింద ఏముంది తెలుసా, కింద ఏముంటుందండి, కింద ఏముంటుంది చెప్తారు ఎవరన్నా ఇక్కడ? నెక్స్ట్ కరెక్టా? నెక్స్ట్ ఏముంది తెలుసా, నెక్స్ట్ ఏముంది తెలుసా, డైమండ్. డైమండ్ షేర్ చేసుకోవాలి అనుకుంటా. ఆనందమైందంటే ప్లాటినం అయిందని కాదు, నెక్స్ట్ ర్యాంక్ డైమండే. అదే నాకు కావాలి. కరెక్టా? నాకు ఏదైతే కావాలి మధ్యలో ఇవన్నీ కాదు. ఇప్పుడు నేను సిల్వర్ ఉన్నప్పుడు నేను డైమండ్ కనిపించేది కాదు. కరెక్టా? నా నెక్స్ట్ ర్యాంక్ రూబీ కనిపించేది, రూబీ అయినాడు గోల్డ్ కనబడిచ్చేది, గోల్డ్ అయిన తర్వాత ప్లాటినం కనబడిచ్చేది. ఇవన్నీ ఛేదించుకొని నాకు ఏదైతే నేను అనుకుంటున్నానో ఆ డైమండ్ అనేది నెక్స్టే ఉంది. అసలు ఎంత హ్యాపీ అనిపించింది అంటే, నెక్స్ట్ లైన్ ప్రసాద్ నెక్స్ట్ వస్తే డైమండ్. వేచి చూసే పనిలే, నెక్స్ట్ స్టెప్ డైమండ్ అంతే. నేను అక్కడ కూర్చున్నానా, ఈ ఇయర్ లో 50 డైమండ్స్ అక్కడ కూర్చోబెట్టుకుంటాను ఆ చైర్ లో. ఇప్పుడు చూపించాను కదా, నేను చూపించాను కదా, రావణాసుడికి 10 తలలు అంటే లైన్ ప్రసాద్కి 20 ఉంటాయి డైమండ్స్. సో అది జరుగుతుందండి. అలాగే రెండో పాయింట్, ఈ రోజు మీ ముందు నేను జూమ్ లో మాట్లాడుతున్నాను. నెక్స్ట్ సాటర్డే ఇదే సాటర్డేకి మీ అందరితోటి లైవ్ లో డైరెక్ట్ గా ఒక ఫిజికల్ గా మన కేరళలో మాట్లాడబోతున్నాం. కేరళలో మిమ్మల్ని అందరినీ చూడబోతున్నాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇది కూడా అనౌన్స్ చేయాలనుకున్నా నేను. 1 వీక్ ఓన్లీ మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి, మీతో మాట్లాడడానికి ఓన్లీ 1 వీక్ ఉంది మన మధ్యలో. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ సాటర్డే కేరళ అండి. ఓకే, అన్ని ఈరోజు సంతోషమే ఉంది, కానీ ఒక చిన్న బాధ కూడా ఉందండి. అది కూడా నేను మీతో పంచుకోవాలి. చాలా బ్యాడ్ షారో డే అనమాట. ఈరోజు అందరూ మాట్లాడుతున్నారు, ఒక ఆయన మాత్రం మిస్ అయ్యాడు. కరెక్టా? ఒక ఆయన వాయిస్ వినిపించలేదు. ఎప్పుడు వినిపించే వాయిస్ అది, ఎప్పుడు వినిపించే వాయిస్ ఎవరైనా చెప్తారా? వాయిస్ కూడా రవిచంద్ర ఈరోజు ఆయన లేని లోటు నాకు చాలా కనిపిస్తుంది. నిజంగా చెప్పాలంటే చాలా ఒకసారి ఎందుకంటే అందరూ మన ఫ్యామిలీ మెంబర్స్ అండి. వాళ్ళ ఇంట్లో సంతోషం జరిగిన రోజు సంతోషాన్ని అందరూ మనం షేర్ చేసుకున్నాం. అట్లా ఫైర్ రవిచంద్ర గారికి నేను అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ గా అనంతపురికి వచ్చారండి. నాతో చెప్పి వెళ్ళాడు, వాళ్ళ మదర్ కొద్దిగా సీరియస్ కండిషన్ అని చెప్పారు. నైట్ నాకు 10:30-11 గంటల్లో ఆయన మెసేజ్ పెట్టారు, షీ ఈజ్ నో మోర్ అండి. చాలా చాలా బాధేస్తుంది. భగవంతు అందరి సమక్షంలో మనందరూ మన ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి మా ఆత్మకు అందరూ కూడా శాంతి కలగాలని స్ఫూర్తిగా ఒక సెకండ్స్ కళ్ళు మూసుకొని జస్ట్ ఒకసారి మనం మా ఆత్మకి శాంతి కలగాలని భగవంతుని కోరుకుంటాం. సో మే హర్ గాడ్ సౌల్ ఇన్ రెస్ట్ ఆఫ్ పీస్ అండి, రెస్ట్ ఇన్ పీస్ అండి. అలాగే రవిచంద్ర ఫ్యామిలీనే కాదు, అందరూ కూడా మన ఫ్యామిలీ మెంబర్స్. ఇక్కడ దివ్యలో భాగంగా కూడా ఈ బాధ నుంచి, ఎందుకంటే తల్లి లేని బాధ మాకు కూడా తెలుసు, నేను కూడా పోగొట్టుకున్నప్పుడు నాకు తెలుసు. ఆ రోజు నేను కూడా షేర్ చేసుకుంటున్నాను, సంజీవిని నాకు లేదు కదా, ఆయనకి నాకు లేదు. ఈరోజు అది ఉండింటే ఎంతో బాగుండేది, కానీ ఆ టైం అందుకే దేవుడు వాళ్ళ బ్లెస్సింగ్స్ ఈరోజు మనకు అలాంటి ప్రొడక్ట్ ద్వారా నా పేరెంట్స్ కూడా నేను సందర్భంగా వాళ్ళకి మనస్ఫూర్తిగా నేను శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. రవిచంద్ర ఫ్యామిలీ